మరి ఒకసారి మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. మీతోటి సహవాసం కలిగి ఉండడానికి ఈ రీతిగా దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమ ఘనత ఆరోపిస్తా ఉన్నాను. మరి చక్కని వైబ్రెంట్ గుంపుగా ఉన్న మీతోటి కొన్ని విషయాలు పంచుకోవడానికి దేవుడు మరి కృప చూపిస్తాడని భావిస్తా ఉన్నాను. స్టివర్డ్షిప్ అనేటటువంటి ఆస్పెక్ట్ గురించి మాట్లాడమని అడగడం జరిగింది. కాబట్టి స్టివర్డ్షిప్ అంటే గృహ నిర్వాహకత్వం అనే విషయాన్ని గురించి మనం మాట్లాడతాం. స్టివర్డ్షిప్ అంటే జనరల్ బేసిక్ డెఫినేషన్ ఏంటి అని అంటే, ఏదైనా మనకు అప్పగించి దాన్ని చేయమంటే దాన్ని బాధ్యతాయుక్తంగా దాని వాల్యూ తగ్గకుండా కేర్ఫుల్గా మేనేజ్ చేయడం అని మనం ఆలోచించవచ్చు. సో ఆ గృహ నిర్వాహకత్వం ఎందుకు అవసరం అని అంటే, మనకి ఇవ్వబడిన వాటిని మనం సరిగ్గా వాడకపోతే గనక అవి మిస్యూజ్ అయినా అండర్ యూజ్ అయినా పెద్ద ఉపయోగం ఉండదు. సో మనకి ఇవ్వబడినటువంటి వనరుల్ని మనం సరిగ్గా వాడటం అవసరం. సరిగ్గా వాడకపోతే వాటి యొక్క ఉపయోగం మన జీవితాల్లో ఉండదు. దానివలన మన జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం స్టివర్డ్షిప్ గురించి ఆలోచించాలి. స్టివర్డ్షిప్ గురించి ఆలోచించేటప్పుడు అనేక విషయాలు ఉన్నాయి. చాలా మంది టైం, ట్రెజర్, టాలెంట్ అని మాట్లాడతారు. ఆ తర్వాత రిలేషన్షిప్స్ గురించి, ప్రస్తుతం మనం ఒక రీడింగ్ గురించి ఒకటి మాట్లాడుతున్నాం. అలా చాలా ఏరియాస్ ఉన్నాయి. అయితే జనరల్లీ స్టివర్డ్షిప్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏది ఇంపార్టెంట్ ఏరియా, ఏ ఏరియాస్లో నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే బెటర్ ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది అన్న దాన్ని మనం ఆలోచన చేసుకుని ఏ ఏరియాస్లో మనం ఎదగాలో ఆ ఏరియాలో ఎదగాలి. ఎందుకనంటే ఏ ఏరియాని మనం ముట్టుకున్నా, ఏ ప్రాముఖ్యమైన ఏరియాని మనం తీసుకున్నా సరే, యూజువలీ దాంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాలు ఏంటి అనేది ఇన్కార్పొరేట్ చేసుకుంటే మనము మన సమయాన్ని కానీ, మన ధనాన్ని కానీ, లేకపోతే వివిధ రకాలైన విషయాలు, దేవుడు మనకి ఇంట్రెస్ట్ చేసిన విషయాలు, అంటే దేవుడు మనకు అప్పగించిన విషయాల్ని మనం జాగ్రత్తగా వినియోగించగలము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉన్నారు, బహుశా ఎక్కువ మంది మ్యారేజ్ అయిన వాళ్ళు అని అనుకుంటున్నాం. ఒకవేళ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నా సరే, మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించవచ్చు. ఒకవేళ మన వాళ్ళు ఒక 1000 రూపాయలు తల్లిదండ్రులు మన చేతికి అప్పగించారనుకోండి, అప్పగించినప్పుడు ఆ 1000 రూపాయలు ఎలా వాడాలని కోరుకుని ఇస్తారు అనేది మనకి బాండ్ పేపర్ పైన రాసి ఇవ్వకపోయినా కానీ అన్రిటర్న్ రూల్ లాగా ఉంటుంది. అదేంటంటే, ఈ బెస్ట్ పాసిబుల్ వేలో ఈ 1000 రూపీస్ని వాడాలి. నేను ఈ 1000 రూపీస్ని నీకు ఎందుకు ఇస్తున్నానో దానికోసం వాడాలి. ఈ 1000 రూపీస్ని నువ్వు సరిగ్గా వాడితే నెక్స్ట్ టైం మళ్ళీ అడిగేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందుకుంటావు. లేకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్ళి చేయి చాపినప్పుడు, ముందు ఇచ్చిన 1000 రూపాయలు కనుక నేను సరిగ్గా వాడకపోతే నెక్స్ట్ టైం నుంచి నాకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాదు. ఎందుకంటే నాకు ఇవ్వబడినటువంటి 1000 రూపాయలు నేను సరిగ్గా వాడట్లేదు. సో అలాగే దేవుడు కూడా మనల్ని నమ్మి సర్టన్ థింగ్స్ మనకి ఇస్తున్నాడు. దాంట్లో ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో 2, ఒకటి టైము, ఒకటి మనీ. ఆ తర్వాత రీడింగ్ హ్యాబిట్ అనేది మనకి అవసరంని బట్టి, అంటే మనకి మన ఎదుగుదలకు అవసరం కాబట్టి రీడింగ్ హ్యాబిట్ గురించి వస్తాం. ప్రధానంగా టైము, మనీ అనేవి దేవుడు మనకు అప్పగించినటువంటి 2 అత్యంత ప్రాముఖ్యమైన వనరులు. ఆ రెండిటిని మనకు అప్పగించి ఆయన అనేది ఏంటి అని అంటే, ఇదిగో ఈ గిఫ్ట్స్ మీకు ఇచ్చాను, ఈ మనీ మీకు ఇచ్చాను, ఈ ఫెసిలిటీస్ మీకు ఇచ్చాను, వీటన్నిటిని వినియోగించుకుని మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతా ఉన్నారు, వీటన్నిటిని తీసుకొని మీరు ఎంత బెస్ట్గా మీరు జీవించగలరు అని దేవుడు డెఫినెట్గా అడుగుతాడు. సో మనకి ఇవ్వబడిన వనరులకి మనం లెక్క చెప్పాల్సి ఉంటాం. సో అలా స్టివర్డ్షిప్ గురించి, గృహ నిర్వాహకత్వం గురించి మనం ఆలోచన చేస్తాం. సో నేను పవర్ పాయింట్ షేర్ చేస్తాను. మీకు ఒకవేళ దాంట్లో ఉన్న విషయాలు కావాలి అని అనుకుంటే రాసుకోవచ్చును.
ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే దాంట్లో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఒరిజినల్‌గా అది ఇంగ్లీష్‌లో చేశాను నేను. తర్వాత తెలుగులోకి చేయబడింది. సో, చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడానికి అవకాశం ఉంది. సో, నన్ను మన్నించండి. ఎళ్తూ ఉన్నప్పుడు మీరు చూసినప్పుడు ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కనిపిస్తే వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకోటి, ఇది ప్రీచింగ్ కాదు. అంటే ఒక ప్యాసేజ్ తీసుకొని దాన్ని విభజించి చెప్పడం కాదు. ఇప్పుడు ఇది బేసికలీ ఆహ్, ఒక విషయం గురించి, ఒక టాపిక్ గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, మోర్ లైక్ ఎన్ ఎడ్యుకేషన్ అండ్ మోర్ లైక్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ దెన్ ఏ చర్చ్ పుల్పిట్. సో, అలా ఆలోచించండి. గృహ నిర్వాహకత్వం అని అనగానే డెఫినిషన్ సామాన్యంగా డిక్షనరీలో ఉండే డెఫినిషన్ ఏంటనంటే, ద కేర్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ సంథింగ్ ఎంట్రస్టెడ్ టు యూ. ఓకే, ఏదైనా నీకు అప్పగిస్తే ఆ అప్పగించిన దాన్ని జాగ్రత్తగా బాధ్యతాయుక్తంగా వాడడమే గృహ నిర్వాహకత్వం అని మిరియం వెబ్స్టర్ డిక్షనరీ అంటుంది. అయితే ఆర్సి స్ప్రౌల్ గారు కూడా గృహ నిర్వాహకత్వాన్ని గురించి మాట్లాడి ఆయన అంటారు, స్టివర్డ్షిప్ ఈజ్ అబౌట్ ఎక్సర్సైజింగ్ అవర్ గాడ్ గివెన్ డొమినియన్ ఓవర్ హిస్ క్రియేషన్, రిఫ్లెక్టింగ్ ది ఇమేజ్ ఆఫ్ అవర్ creator God in his care, responsibility, maintenance, protection, rebeautification of his creation. సో, తెలుగులో అదే మాటను నేను చెప్పి బహుశా స్లైట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను. సో, గృహ నిర్వాహకత్వం అంటే ఏంటంటే, దేవుడు తన సృష్టి పైన మనకిచ్చినటువంటి ఆధిపత్యాన్ని మనం ఎక్సర్సైజ్ చేయడం, అభ్యాసం చేయడం. ఎలా అభ్యాసం చేయాలి? మన సృష్టికర్త ఎలాగైతే దాన్ని నిర్వహిస్తా ఉన్నాడో, మన సృష్టికర్తను ప్రతిబింబించేలాగా దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఎలాగంటే అలాగూ చేయడానికి లేదు. దేవుడు ఎలా చేస్తున్నాడో ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు. ఆయన ఎగ్జాంపుల్గా మనకున్నాడు కాబట్టి ఆయన చేసినట్టుగా చేయవలసిన అవసరం ఉంది అని మనం చూస్తాం. సో, ఆయన ఎట్లా సంరక్షిస్తున్నాడో, బాధ్యతగా చూస్తున్నాడో, నిర్వహిస్తున్నాడో, భద్రపరుస్తున్నాడో, దాన్ని ఎట్లా బెటర్గా ఉంచుతున్నాడో, బ్యూటిఫుల్గా ఉంచుతున్నాడో, అలా మనం కూడా బ్యూటిఫుల్గా ఉంచాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి వనరుల్ని మన ఇష్టానుసారంగా వాడితే కుదరదు. సో, బేసికలీ మరి దేవుడు ఎక్కడ ఇలా చేస్తున్నాడు అన్న అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనల్నే దేవుడు చేశాడు కదా. మనల్ని దేవుడు చేసిన తర్వాత ఆయన మనల్ని ఎంత చక్కగా కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, నిర్వహిస్తున్నాడు, మనల్ని ఎంత బ్యూటిఫుల్గా ఉంచాడు. ఇవన్నీ చూస్తే దేవుడు తన పని తాను చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. అయితే మనల్ని చేసిన తర్వాత దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం కూడా దేవుడు ఎలా నిర్వహిస్తున్నాడో దాన్ని మనం గమనిస్తూ చేయాలి. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, ఎలా గమనిస్తామన్నా మనకెట్లా తెలుసు అని అంటే, బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుడు ఎంత బాధ్యతాయుక్తంగా మనుషుల పట్ల, ఈ మానవ చరిత్ర పట్ల ఎట్లా ఆయన వ్యవహరిస్తున్నాడో మనకు కనిపిస్తా ఉంది కదా. సో, దాన్ని చూస్తూ దాని ప్రతిబింబంగా మనకివ్వబడిన చిన్న చిన్న వనరులను మనం జాగ్రత్తగా చూడబద్దులమై ఉన్నాము. సో, మంచి గృహ నిర్వాహకత్వానికి నియమాలు, ప్రిన్సిపల్స్ ఫర్ గుడ్ స్టివర్డ్షిప్ ఏంటి? స్టివర్డ్షిప్ లో మనకి ఉపయోగపడేటటువంటి నియమాలు ఏంటి అని అంటే, మొట్టమొదటి నియమం ఏంటనంటే, మనము దేవుళ్ళం కాదు, మనం కేవలము మనుషులము, దేవుని చేతి పని అయి ఉన్నాము. మనకి దేవుడు ఇస్తే కానీ మనకంటూ స్వతంత్రంగా చాలా విషయాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రాణం, మన ఉనికిలోనికి రావడం, మనం బ్రతికి జీవించడం, ఇక్కడ ఉండడం, స్పెసిఫిక్ జియోగ్రఫికల్ లొకేషన్స్ కానీ, స్పెసిఫిక్ పేరెంట్స్ కానీ, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించినవే. ఏది కూడా మనం కోరుకున్నట్టుగా జరుగుతున్నది కాదు. సో, దేవుడు ఇచ్చాడు. అలాగే అంటే అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి. ఓకే, మన ప్రాణం దేవుడు ఇచ్చాడు. ఎస్, మనం ఎక్కడ పుట్టాలో దేవుడు నిర్ణయించాడు, ఎవరికి పుట్టాలో దేవుడు నిర్ణయించాడు. సో, ఇలాంటివి చూసినప్పుడు మనం గాలి పీల్చుకునే బతకాలి, అన్నం తినే బతకాలి. ఇవి రెండు లేకపోతే నడవదు, లేదా ఆహారం పై లేకుండా ఎందుకనంటే దేవుడు అట్లా చేశాడు మనల్ని. ఓకే, అయితే అలా చేశాడు కాబట్టి మనం అలాగూ బ్రతకవలసిన వారమై ఉన్నాం. సో, మనకి ఇవ్వబడిన వనరుల గురించి మనం ఆలోచించేటప్పుడు కూడా అదే పాయింట్ని ఎక్స్టెండ్ చేసి ఏమని ఆలోచించాలంటే, ఓకే, దేవుడు నన్ను చేశాడు, అలాగే నాకు దగ్గర ఉన్నటువంటి వనరులు అన్నీ కూడా అవి దేవుని చేతి పని.
నా దగ్గర వనరులు అన్నీ కూడా దేవుడివి. దేవుడు నాకు ఇస్తే నా దగ్గరికి వచ్చిన వనరులు అని ఆలోచన చేయాలి. అంటే మనకి ఇవ్వబడిన టైము ఎవరిది? దేవుడు నీకు ఇచ్చాడు టైం. ఓకే, మనీ ఎవరిది? దేవుడు నీకు సంపాదించడానికి సామర్థ్యాన్ని కలుగు చేస్తే నువ్వు సంపాదించగలుగుతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను బట్టి, అఫ్ కోర్స్ మరి నేను కష్టపడట్లేదా అన్న, నేను కదా 24 గంటల్లో 8 నుంచి 12 గంటలు పనిచేసేది, నువ్వే పని చేస్తున్నావు, కానీ ఆ సామర్థ్యాన్ని కలుగు చేస్తున్నవాడు దేవుడు. సో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, మనకి ఇవ్వబడిన వనరులన్నీ కూడా దేవుడివే. దేవుడివే అన్నటువంటి అవగాహన ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇవి దేవుడు అయితే నేను వాటిని కేవలము మేనేజ్ చేస్తున్నాను. అందుకే స్టివర్డ్షిప్ అని వాడతారు. ఆ పదం స్టివర్డ్ అని అంటే ఏంటంటే మేనేజర్, మన భాషలో మాట్లాడుకోవాలంటే మేనేజర్. ఓకే, కంపెనీలో మేనేజర్స్ ఏం చేస్తారంటే, ఆ కంపెనీ యజమానులు ఇచ్చినటువంటి టాస్క్ని ఎంప్లాయీస్ అందరూ చేయడానికి వీళ్ళు మధ్యలో ఉండి ఆ ఎంప్లాయీస్ని చక్కగా మేనేజ్ చేస్తూ ఆ కంపెనీ యజమానికి రావాల్సినటువంటి అవుట్పుట్ని తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. అంతేకాని ఆ కంపెనీ మేనేజర్స్ అవ్వదు. మేనేజర్ పోస్ట్ ఉంది కదా అని వాళ్ళు ఓనర్స్ అయిపోరు. అలాగే మనకి ఇవ్వబడిన వనరులు కూడా మనం మేనేజ్ చేస్తున్నాం. మనం స్టివర్డ్స్ మాత్రమే, మనం ఓనర్స్ కాదు. చూడండి, మనకి ఇవ్వబడిన వనరులకి మనం ఓనర్స్ కాదు, దేవుడు వాటికి రైట్ ఓనర్ అన్న విషయం అర్థమైనప్పుడు మనము మనీని కానీ మనం మిగతా విషయాల్ని చాలా వాటిని ఎక్కడో ఏ ప్లేస్లో ఉంచాలో ఆ ప్లేస్లో ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే మన ఇష్టం వచ్చినట్టుగా వాటిని వాడడం, నేనే ఓనర్ని అన్నట్టుగా వాడడం. ఎట్లా వాడతాము? నేను జవాబు చెప్పాల్సిన వాడిని. ఓనర్ నా దగ్గరకు వచ్చి, ఏది నీకు డబ్బులు ఇంత ఇచ్చాను, ఏది పరిస్థితి ఏంటి, ఏం చేసావు అని అడిగితే నేను తిరిగి నేను దాన్ని ఇలా వాడాను అని చెప్పవలసిన వాడును అని అనుకున్నప్పుడు రెండు జరుగుతాయి. ఒకటేమో మనకి ఇవ్వబడిన వనరులను జాగ్రత్తగా వాడతాము, రెండవది ఆ వనరులు మిస్యూజ్ చేయం. ఓకే, ఇవి దేవుడివి అన్న భయంతో వాడతాం. ఆ తర్వాత ఇవి నావే, ఇది నాదే, ఇదంతా నాదే, ఇవన్నీ నేనే చేసుకున్నాను, ఇవన్నీ నా అన్నటువంటి గర్వం కూడా మనలో ఉండే అవకాశం లేదు. బిలీవర్స్కి డెఫినెట్లీ ఇలాంటి లోక సంబంధమైన లేకపోతే ఈ వనరులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏమంటారు, డిటాచ్మెంట్ రావాలి. ఓకే, ఏ వనరులు దేవుడిస్తే వాటిని పట్టుకుని వాటితోటి బ్రతుకుతూ అవి ఇచ్చిన ఆయనని విడిచిపెట్టేటటువంటి దారుణమైన పరిస్థితిలో మనం జీవిస్తా ఉన్నాం. ఓకే, మనకి ఇచ్చిన ఆయన మోర్ ఇంపార్టెంట్ ఇవ్వబడిన దానికన్నా. సో ఆ విషయాన్ని స్టివర్డ్షిప్ మనకి గుర్తు చేస్తుంది. మంచి గృహ నిర్వాహకుడు ఎవరు అంటే, నాకు ఇవ్వబడిన ప్రతి వనరు, నా ఫ్యామిలీ కానీ, నా టైం కానీ, డబ్బులు కానీ, ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు అన్నటువంటి అవగాహనతో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత నేను కేవలం దీనికి మేనేజర్నే. ఓకే, మూడవది నేను లెక్క చెప్పాలి, దేవుడు ఒక రోజు నన్ను లెక్క అడుగుతాడు, దీనికి నేను దేవుడికి లెక్క చెప్పవలసిన వాడను దానను అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఇవ్వబడిన వచనాలు మనం చదవచ్చు, కానీ ఇన్ ద లైట్ ఆఫ్ టైమ్ అండ్ వీ వాంట్ టు కవర్ అదర్ థింగ్స్, ఎక్కడ అవసరం అనుకుంటానో అక్కడ డెఫినెట్లీ నేను వచనాలను చదివిస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి మనం గమనించినట్లయితే 3 ప్రిన్సిపల్స్ని మనం ఇక్కడ చూసాం. సో 4 ప్రిన్సిపల్ ఏంటంటే, మీలో చాలా మందిని నేను గనక ఈ ప్రశ్న అడిగితే, అంటే బ్రదర్ మీరు పని చేస్తున్నారు కదా, మీకు పనికి తగ్గ ఫలితం వస్తుందా, ఆర్ యూ బీయింగ్ రివార్డెడ్ రైట్లీ ఫర్ యువర్ వర్క్ అని అంటే, మోస్ట్ ఆఫ్ ది బిలీవర్స్ చెప్పే ఆన్సర్ ఏంటంటే, లేదు బ్రదర్, అసలు నా పనికి నేను చేసేదానికి సంబంధం లేదు అని అంటారు. ఎందుకు సంబంధం ఉండట్లేదు అని అంటే, ఈ లోకంలో మన పనికి తగ్గట్టుగా మనకి పేమెంట్ అనేది లేదు. శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది, అన్ని లెవెల్స్లో జరుగుతూ ఉంది. ఓకే, సో మరి పని చేస్తా ఉన్నాము, నాకు రివార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మనకి రివార్డ్ దేవుని దగ్గర నుంచి వస్తుంది అని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము
23-24 వచనాల్లో మనం చూస్తాం. అఫ్కోర్స్ అన్ని వచనాల్లో చాలా మంచి విషయాలు ఉంటాయి, కానీ బహుశా ఈ కొలసీలోని వచనం ఎక్కువ మంది ఎక్కువగా ఆలోచించరన్న ఉద్దేశంతో చదువుతున్నాను. చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాల్లో అయింది. ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమై మనస్ఫూర్తిగా చేయాలి. ఓకే, నేను చేస్తున్న పనికి రైట్ రివార్డ్ ఇచ్చేది ఎవరు అంటే దేవుడే. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది, వ్యవసాయం చేస్తున్నారు వీళ్ళు, అవ్వ ఆదాము, వాళ్ళకి దేవుడు ఇచ్చిన పని అన్నాం. కానీ యాక్చువల్లీ 2:15లో ఏమని ఉంటుందంటే, ఏదైనా తోటను కాయడానికి దేవుడే వాళ్ళు నియమించాడు. వాళ్ళ పనే ఏదైనా తోటను సేద్యం చేయడం, దాన్ని కాయడం అని ఉంటుంది. అక్కడ 2 వర్బ్స్ వాడతారు, సేద్యం చేయాలి, దాన్ని కాపాడాలి. ఆ 2 బాధ్యతలను అవ్వ ఆదాములకి దేవుడు ఇచ్చాడు. దానికి ప్రతిఫలం ఎవరిస్తారు? అప్పుడు పని ఇచ్చినప్పుడు ఆయనే ఇస్తాడు. నీకు ఏదో ఒక రూపంలో జాబ్ని దేవుడు ఇచ్చిండి ఉంటాడు. ఆ జాబ్లో వాళ్ళు, అంటే గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ సెక్టర్ కానీ, మీరు ఎవరికి వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇవ్వగలిగినంత వాళ్ళు ఇస్తున్నారు. కానీ బహుశా వాళ్ళు జస్టిఫై చేయలేకపోవచ్చు. కానీ దేవుడు రైట్ రివార్డ్ ఇవ్వగలడు. ఓకే, రైట్ రివార్డ్ దేవుడి నుంచి డెఫినెట్గా వస్తుంది. నేను ఒకసారి ఏం జరిగిందంటే, అంటే ఓవరాల్గా మన లైఫ్ని మనం చూసుకున్నప్పుడు దేవుడు నిజంగానే రివార్డ్ చేస్తున్నాడు అన్న అవగాహనకి రావడం కొరకు ఈ మాట చెప్తున్నా. ఒకసారి నేను ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి పనిచేస్తే, అక్కడ ఐ థింక్ 4 months పనిచేసినట్టున్నాను. 3 to 4 months పనిచేశాను. పనిచేసిన తర్వాత వాళ్ళు 4 months అయిన తర్వాత బోర్డు తిప్పేశారు. సో వాళ్ళ ఆర్గనైజేషన్ మూసేశారు. 4 months అది స్టార్ట్ చేసినప్పటి నుంచి 4 months అంటే ఫస్ట్ 4 months చాలా వర్క్ ఉండింది. సో చాలా వర్క్ ఉంది కాబట్టి వర్క్ చేస్తూ వచ్చాను. సో ఫస్ట్ మంత్ అయిపోయింది, వాళ్ళు చెప్పిన శాలరీ ఇవ్వలేదు. సెకండ్ మంత్ అయిపోయింది, ఇవ్వలేదు. థర్డ్ మంత్ అయిపోయింది, ఇవ్వలేదు. నేను అడగడానికి మొహమాటం, ఎందుకంటే అదే నేను చేసిన ఫస్ట్ జాబ్. యాక్చువల్లీ వర్క్ డబ్బులు రావడం కోసం చేసిన వర్క్స్లో అది ప్రాబ్లీ ఫస్ట్ జాబ్. 4 నెలలు చేసినాక అన్నారు, లేదు బ్రదర్, మనకి నష్టం వచ్చింది, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని రూపాయి కూడా ఇవ్వలేదు యాక్చువల్లీ వాళ్ళు. అయితే నాకు చాలా బాధేసింది. అరే ఇదేంటి, నేను యాక్చువల్లీ సెమినరీకి వెళ్ళే ముందు చేశాను ఆ పని. అయితే అప్పుడు అనుకున్నాను, దేవా ఏంటిది, ఏదో ఈ డబ్బులు వస్తే 4 రూపాయలు తీసుకుని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా కనీసం కొంచెం ఫీజు అయినా నేను కట్టుకుంటానని అనుకున్నాను. ఇప్పుడేంటి ఇది ఇలాగయింది, ఇప్పుడు వాళ్ళని అడిగినా ఇచ్చేటట్టు, అంటే నేను చూస్తూనే ఉన్నాను, వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, లక్షల్లో అప్పు అయ్యారు. ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఆ అప్పుకి ఏదో కొంత పెరుగుతుంది కాబట్టి వాళ్ళు నాకు ఇచ్చేయచ్చు, ఏదో శాలరీ ఇచ్చేసి ముగించవచ్చు. కానీ వాళ్ళు అలా చేయలే. సో వాళ్ళ అప్పు తగ్గించుకోవడానికి నా శాలరీ ఎగ్గొట్టడమే వాళ్ళకి మార్గంగా అనిపించినప్పుడు యాక్చువల్లీ 10,000 ఇవ్వాలి వాళ్ళ నెలకి, ఇవ్వలేదు. ఇవ్వకపోతే నాకు చాలా బాధేసింది. ఇంట్లో చెప్పలేను, ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళకి వెళ్ళేవని మళ్ళీ నన్ను వాళ్ళు కూడా ఒక రౌండ్ వేసుకుంటారని వాళ్ళకి కూడా చెప్పలేదు. సో ఇంకా అలా అనుకుంటే బాధపడుతూనే సెమినరీకి రెడీ అయ్యాను. ఇంకా ఒక వారంలో సెమినరీకి బయలుదేరుతాను అనగా ఒక బ్రదర్ ఫోన్ చేసి అన్నాడు, ఒకసారి వస్తారా మాట్లాడతాలి అని అన్నాడు. సరే వెళ్ళా. మాట్లాడిన తర్వాత లాస్ట్ అన్నాడు ఆయన, నాకెందుకో తెలీదు, నాకు ప్రేరేపణ వస్తూ ఉంది, నీ ఫైనాన్షియల్ స్టేటస్ నాకు తెలియదు, కానీ నువ్వు సెమినరీకి వెళ్తున్నావు కాబట్టి సంవత్సరానికి 10,000 ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. నాకు చాలా వండర్గా అనిపించింది, షాకింగ్గా అనిపించింది. ఇదేంటి ఈయనకి ఇలాంటి తలంపు. ఆయన్ని నేను 2వసారే కలిసాను అప్పటికి యాక్చువల్లీ. సో ఫస్ట్ టైం మామూలుగా వేరే విషయాలు మాట్లాడుకోవడానికి కలిసాను, 2వసారి కలిసినప్పుడు ఈ మాట అన్నాడు. నాకు చాలా వండర్ అనిపించింది. తర్వాత గ్రేటర్ ప్లాన్ ఆఫ్ గాడ్ని నేను వెనక్కి తిరిగి ఆలోచించుకున్నప్పుడు అనిపిస్తుంది, ఓకే ఒకళ్ళు నన్ను మోసం చేశారు, ఒక చోట నాకు సరైన రివార్డ్ రాలేదు, నా అవసరం తీరలేదు, కానీ చూస్తున్న దేవుడు ఇంకొక దారి తెరిచాడు. సో అందరికీ ఎప్పుడు ఇలాగే జరుగుతుందా? బహుశా అందరికీ ఇదే తరహాలో జరగాలని లేదు, కానీ ఎవరి తరహాలో వారికి, ఎవరి అవసరాన్ని బట్టి వారికి దేవుడు
తన బిడ్డలను ఖచ్చితంగా కాచి కాపాడుతాడు, వనరులను డెఫినెట్గా ఇస్తాడు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అన్న మాట నేను అక్కడ నేర్చుకున్న తర్వాత ఎక్కడా కూడా నేను అస్సలు ఏమంటారు అక్కడ వచ్చేటటువంటి ప్రతిఫలాన్ని గురించి ఆశించను. ఎందుకనంటే నేను అలాంటివి ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి, అన్ని నేను చెప్పను ప్రస్తుతానికి. అలాంటి సందర్భాలను చూసినప్పుడు అనిపించింది, ఓకే, దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు, జనాలు ట్రస్ట్ వర్దీ కాదు, దేవుడు ట్రస్ట్ వర్దీ పర్సను. నేను దేవుడిని నమ్మితే దేవుడు నాకు రావాల్సిన రివార్డ్ డెఫినెట్లీ ఇస్తాడు. సో ఎనీవే, టీచింగ్ సందర్భాల్లో కొన్ని చోట్లకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు కాదు, ఏంటిది అని అనుకుంటే దేవుడు ఆశ్చర్యంగా వేరే వేరే రూపాల్లో ప్రతిఫలం ఇవ్వడం నేను చూశాను. ఎనీవే, అలాగూ దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మరి ప్రతిఫలం కేవలం ఇక్కడే ఇస్తాడా అంటే లేదు, మన ప్రతిఫలం ఇక్కడితో పాటు పరలోక రాజ్యంలో కూడా మనకి ప్రతిఫలాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏదో ఒక రూపైన దేవుడు బిలీవర్స్ డెఫినెట్లీ తగిన రివార్డ్ పొందుకునేలాగా చేస్తాడు. సో నిరుత్సాహపడకూడదు. ఆ ఈవెంట్ జరగగానే దిగజారిపోయి దేవుడు లేడా, దేవుడు ఏమైపోయాడు అని మనం అనొద్దు. ఎందుకనంటే నీ వనరులు మిస్యూజ్ చేయబడితే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఇది జరిగింది, నాకు ఈ అవమానం జరిగింది, లేకపోతే ఇలాగ నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నారు, నన్ను మోసం చేశారు అని అంటే దేవుడు డెఫినెట్లీ నీకు సహాయం చేస్తాడు అన్న విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి. సో ఎనీవే, దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆ తర్వాత నీవు మంచి స్టివర్డ్గా ఉండటానికి మరో మోటివేషన్ ఏంటి? మంచి స్టివర్డ్గా ఎందుకు ఉండాలి నేనంటే, నీకు ఇవ్వబడినటువంటి వనరులను నువ్వు జాగ్రత్తగా వాడడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? దేవునికి మహిమ వస్తుంది. నీ మనీని నువ్వు సరిగ్గా వాడితే దేవుడు మహిమపరచబడతాడు. చాలా మందికి ఈ విషయం ఇవాళ కొత్తగా అనిపించవచ్చు. అదేంటంటే, నేను డబ్బులు ఖర్చు పెట్టే విధంలో కూడా దేవుడు మహిమపరచబడతాడా? ఎస్, అబ్సల్యూట్లీ. మనీ గురించి మాట్లాడినప్పుడు ఆ వచనాన్ని చూపిస్తాను. సామెతల్లో ఉంటది, మీరు నన్ను గణపరుస్తారు మీ డబ్బులతో అని, గణపరచొచ్చు అని. అలాగే మన టైంని సరిగ్గా వాడడం వల్ల, గాడ్ ఆనరింగ్ వేస్ లో వాడడం వల్ల, నేను ఈ దేనిపైన నా టైం పెట్టడం బెస్ట్ అని నువ్వు ఆలోచించి వాక్యానుసారంగా నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా దేవునికి మహిమ వస్తుంది. ఓకే, నీవు గుడ్ స్టివర్డ్ గా ఉండటం వల్ల దేవునికి మహిమ రావడమే కాదు, వేరే వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు, నీ ఫ్యామిలీ ఆశీర్వదించబడుతుంది. నువ్వు నీ టైంని చక్కగా వాడి నీ డబ్బుల్ని చక్కగా వాడితే ఫ్యామిలీ దీవించబడదా? ఆ తర్వాత నీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, తర్వాత నువ్వు ఎవరితో ఉంటున్నావో వాళ్ళు కూడా దీవించబడుతూ ఉంటారు. బికాస్ you are a good steward, you will be able to bless others, you will be able to bless others. Maybe 1 పేతురు పత్రిక 4:10 ఉన్న వచనాన్ని నేను మన కొరకు చదువుతాను. త్వరగా ముందుకు వెళ్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని నానా విధములైన కృపా విషయమై మంచి గృహ నిర్వకులై ఉండి ఒకడికొకడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయుడి. సో బేసికలీ మనకి ఇవ్వబడుతుంది, దేవుని దగ్గర నుంచి ఇవ్వబడతా ఉంది. కాబట్టి దీన్ని తీసుకుని మనం వేరే వాళ్ళకి బెనిఫిట్ కలిగేలాగా వాడాలి. మనం స్వార్థంతో దేవుడు ఇచ్చిన డబ్బులను, టైంని మన కోసం వాడుకోవడం కాదు, సంఘం కోసం, మనతో పాటు ఉన్న వారి కోసం మనం వాడడం అలవాటు చేసుకోవాలి. ఆ విషయం దేవునికి మహిమ తెస్తుంది, అలాగే వేరే వాళ్ళకి దీవెనను అనుగ్రహిస్తుంది. సో ఇవి కొన్ని స్టివర్డ్షిప్ ప్రిన్సిపల్స్. అంటే స్టివర్డ్షిప్ ఈ విధంగా ఆలోచన చేస్తూ దేవుడే ప్రతిఫలం ఇస్తాడు, దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చింది, ఇవన్నీ దేవుడి వనరులు, నేను దేవుని మహిమ కొరకు వీటిని వాడాలి, వేరే వాళ్ళ ఆశీర్వాదం కొరకు వీటిని వాడాలి అని నువ్వు ఆలోచన చేస్తే డెఫినెట్లీ నువ్వు మంచి గృహ నిర్వాహకుడివి. మరి లోకం ఏం చేస్తుంది? లోకం ఇట్లా ఆలోచించదు, దేవుడు రివార్డ్ ఇస్తాడు అనుకోరు. నేను ఎట్లా వీడిని దగ్గర నుంచి సంపాదించాలి, నేను వీడికి 40,000 రూపాయలు పనిచేస్తే వీడు 20,000 ఇస్తాడా, ఆ 20,000 నేను ఎట్లా సంపాదించాలి? కొన్నిసార్లు అన్లాఫుల్ వేస్ట్ లో కూడా వెళ్ళిపోతా ఉంటారు. ఆ కంపెనీ నుంచి ఏదో తెచ్చేస్తా ఉంటారు. ఏంటంటే వాడు నాకు ఎలాగో జీతం సరికి ఇట్లా కనీసం ఇదన్నా అంటాడు. ఓకే, ట్యాక్స్ కట్టాలో లేకపోతే అట్లా ఏదో చేయాల్సి వస్తే వాడు ఎట్లాగో నాకు సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి ఇంక నేను ట్యాక్స్ ఎందుకు కట్టడం అంటారు. నో, దట్స్ రాంగ్. అట్లా ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఇది నా మనీ, రివార్డ్ నేను తెచ్చుకోవాలి, నన్ను ఎవరు మోసం చేస్తున్నారో వాళ్ళని నేనే నిలదీయాలి అని అనుకోవడం వలన
జరిగేటటువంటి పరిణామం. లోకం అలాగే వెళ్తుంది. లోకం అనుకుంటది ఇవన్నీ నావి. ఓకే, వీటన్నిటికీ ప్రతిఫలం నేను చేయబట్టి నాకు నా కష్టం కష్టే ఫలి అంటారు, కష్టం వల్ల వచ్చిన ఫలితం. అంతవరకే ఆలోచన చేస్తారు. కానీ బిలీవరు ఇవి దేవుని వనరులు, నేను దేవునికి మేనేజర్ లాగా తిరిగి వీటికి లెక్కప్ప చెప్పాలి, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుని మహిమ కొరకు నేను ఇదంతా చేస్తున్నాను, నా వల్ల వేరే వాళ్ళు దీవించబడాలి అన్నది మంచి గృహ నిర్వాహకులకు ఉండవలసిన లక్షణం. టైం దగ్గరకు వద్దాం. టైం దగ్గరికి వచ్చినప్పుడు మంచి గృహ నిర్వాహకులు ఆలోచించవలసినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం. టైం అనగానే బైబిల్ టైం గురించి చాలా విషయాల గురించి మాట్లాడుతుంది. వాటిలో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను మనం చూస్తాం. టైం, వాట్ ఈస్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైం? ఓకే, బెస్ట్ యూజ్ ఆఫ్ టైం ఎప్పుడు మనం చేయగలమని అంటే టైం లిమిటెడ్ అన్న విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ యూజువలీ 2.5 గంటలు 3 గంటలు ఉంటాయి కదా. సో 2.5 గంటల ఎగ్జామ్ ఉందని అనుకోండి. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్కే 2 గంటలు సరిపోయేలాగా రాస్తున్నారు అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? మనం టైం కాన్షియస్నెస్లో లేము. మనకి జీవితము ఇదిగో నీకు 70 ఇయర్సే ఉన్నాయి, 60 ఇయర్సే ఉన్నాయి, 80 ఇయర్సే ఉన్నాయి అని దేవుడు నియమించాడు కదా. సో నాకు ఈ పరిమిత సమయం ఉంది, అపరిమితం కాదు. నేను ఎటర్నల్గా బ్రతకను, నేను పరిమితంగా బ్రతుకుతాను. కాబట్టి ఆ పరిమితమైన సమయంలో నేను జాగ్రత్తగా నా టైంని వాడుకోవాలి. ఓకే, నేను ఈ 2.5 అవర్స్లో 10 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే దాన్ని అప్పుడు ఆ టైంని జాగ్రత్తగా వినియోగించడం గురించి నేను ఆలోచన చేస్తాను. లేదు, నేను ఎంతసేపు రాసినా పర్వాలేదు, నేను రాసినంతసేపు ఇస్తారు అని అంటే అప్పుడు వేరేలాగా ఉంటుంది పని. కానీ మన జీవితం నేను నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, చాలా సంవత్సరాలు బ్రతుకుతాను. కాబట్టి కొన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేస్తాను, కొన్ని సంవత్సరాలు నేను అనుకున్నవి చేస్తాను, లేదా కొన్ని సంవత్సరాలు నేను పడుకుని ఉంటాను, కొన్ని సంవత్సరాలు నేను ఏదో నాకు అనిపించినవి, నచ్చినవి, మెచ్చినవి నేను చేసుకుంటాను అని అంటే బహుశా యూ మైట్ లూజ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ ద ప్రైమ్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. సమయం పరిమితమైనది అన్న అవగాహనతో మనం బ్రతకాలి. ఓకే, నాకు లిమిటెడ్ టైం ఉంది, ఏం చేయడానికైనా లిమిటెడ్ టైం ఉంది. ఓకే, నా లైఫ్ని జీవించడానికి లిమిటెడ్ టైం ఉంది, నేను వర్క్ చేయడానికి లిమిటెడ్ టైం ఉంది, నేను ఫ్యామిలీతో గడపడానికి కూడా లిమిటెడ్ టైం. సో చూడగలిగిన అన్ని కోణాలు ఏ పరిస్థితిని మనం చూసినా సరే ఓకే, నా టైం లిమిటెడ్ అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సమయాన్ని కేర్ఫుల్గా, అంటే సాధ్యమైనంత ఎక్కువగా, మ్యాక్సిమం అని వాడుంటాను ఇంగ్లీష్లో. సో మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేలాగా సమయాన్ని వాడుకోవాలి. ఏదో కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, కాసేపు అట్లా, కాసేపు ఇట్లా అలా కాదు. సమయం బెస్ట్ యూజ్ అయ్యేది ఏంటి అనేది చూసినట్టుగానే సమయాన్ని నేను మ్యాక్సిమం ఎలా వాడగలను, వాట్ ఈస్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ మై టైం అన్నదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ తర్వాత సమయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు సమయం ముందుకెళ్తూ ఉండాలంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న లోపం జరిగిందో, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అక్కడే ఆగిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఏం చేస్తాము? అయిపోయింది. సో ఫెయిల్ అయ్యాం కాబట్టి అక్కడే ఉండి ఇంకొక సంవత్సరం వేస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో చేద్దాం, లేదు. ఆల్వేస్ థింక్ అబౌట్ మూవింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే సమయం కొంచెమే ఉంది. కాబట్టి నేను ఇక్కడ నుంచి జరిగింది ఏదో తలుచుకుని బాధపడుతూ ఉంటే ఈ సమయం కూడా వేస్ట్ అవుతుంది. సో ఆ సమయాన్ని బెస్ట్ యూస్ చేసుకోవాలి. నేను చూసిన ఎక్కువ మంది పిల్లల్లో ఒక ప్రాబ్లంని నేను గమనిస్తూ వచ్చాను. అదేంటంటే బహుశా మీరు కూడా గమనించి ఉంటారు. అదేంటంటే చాలా మంది ఒకవేళ ఏదైనా ఒక విషయంలో ఫెయిల్ అయ్యడమో లేకపోతే నష్టపోవడమో జరిగింది అనుకోండి, ఆ ఫెయిల్ అవ్వడము, నష్టపోవడాన్ని తలుచుకుంటూ వాళ్ళు మరింత టైం వేస్ట్ చేస్తారు. సో ఫెయిల్ అయ్యారు కాబట్టి అక్కడ నుంచి ఓకే, నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ని సరిగ్గా వాడలేదు కాబట్టి ఇప్పుడు ఫెయిల్ అయ్యాను, ఈ ఇయర్ని నేను బాగా వాడదామని అనుకోరు. యూజువలీ జరిగేది ఏంటంటే
ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఇంకా దాన్ని దారుణంగా వాడడం లేదా ఇంకా మిస్యూజ్ చేయడం మనం చూస్తాం. సో అలా కాదు, యూ షుడ్ థింక్ అబౌట్ మూవింగ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళాలా, ఓకే బెటర్గా చేయడానికి, నేను మిస్ అయిపోయిన దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయడానికి ఎంత తొందరగా చేయగలను అన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత నిత్యత్వపు దృక్పథంతో మనం ఉండాలి. అంటే మనం టైం గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను ఈ లోకంలో జీవించేది పరిమితము, కానీ ఇటర్నల్ లైఫ్ అంటూ ఒకటి ఉంది. ఆ ఇటర్నల్ లైఫ్ వెలుగులో నేను ఇక్కడ బ్రతకాలి. ఓకే, అంటే భవిష్యత్తులో నిత్యత్వంలో బ్రతికేటటువంటి ఆ జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇప్పుడు నేను జీవించే జీవితం. కాబట్టి ఆ నిత్యత్వాన్ని కోల్పోయేలాగా నేను బ్రతకూడదు ఇక్కడ ఉన్నప్పుడు. సో నిత్యత్వంలోనికి వెళ్ళేలాగా ఇక్కడ ఉన్నప్పుడు మన నిర్ణయాలు ఉండాలి. నేను ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను, ఆ తర్వాత నేను పరలోకానికి వెళ్తాను అని అంటే కుదరదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఒక బిలీవర్ ఎలాగుండాలి అన్నది మన వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఆ నిత్యత్వపు వెలుగులో ఇక్కడ బ్రతకాలి. ఓకే, ఇక్కడ నేను టెంపోరల్, తాత్కాలికంగా బ్రతుకుతున్నాను అన్న ఆలోచనతోటి నేను బ్రతికినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి చాలా ఆశలకి నేను దూరంగా ఉండగలను, ఈజీగా వాటిని విడిచిపెట్టగలను. ఎందుకనంటే నిత్యత్వపు వెలుగులో ఇది చాలా చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపారిజన్ చేస్తే ₹1 ఒక వైపు ఉంది, ₹1000 ఇంకొక వైపు ఉంది అనుకోండి. సో ₹1000 అని అంటే ఏదో ఒకటే కోరుకోవాలి అని అంటే యూజువల్లీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ₹1 పోయినా పర్వాలేదు కానీ ₹1000 కోరుకుంటారు. ఎందుకనంటే దాని వాల్యూ అలాంటిది. అలాగే జీవితంలో కూడా మనం వాల్యుబుల్ వాటిపైన ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకనంటే నిత్యత్వపు వాల్యూ దృష్టిలో పెట్టుకుని, ఆ ఇటర్నల్ లైఫ్ యొక్క వాల్యూని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ టెంపోరల్ థింగ్స్ని మనం పక్కన పెట్టగలగాలి. ధనవంతుడు లాజరుకు సంబంధించిన స్టోరీలో యేసు ప్రభు ఆ మాటనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అదొక మాట, అదొక ప్రిన్సిపల్ని చెప్పడానికి ప్రయత్నం చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. అదేంటంటే ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్టుగా తన రిసోర్సెస్ని, ఆయన బట్టల గురించి కూడా వర్ణిస్తాడు అక్కడ, ఆయన యాటిట్యూడ్ని వర్ణిస్తాడు, ఆయన బట్టల కలర్ని, అది ఏ మెటీరియల్తో చేయబడింది అంత స్పెసిఫిక్గా దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడు అంటే ఆయన ఈ లోకంలోనే సుఖభోగాలతోటి అద్భుతమైన లైఫ్ స్టైల్ని కలిగి ఉండాలి అన్నట్టుగా బ్రతికాడు. ఇటర్నల్ పర్స్పెక్టివ్ ఏమి లేదు, అంటే ఇక తర్వాత ఏం జరుగుతుందన్న ఆలోచన లేదు, ఇక్కడ నేను బాగున్నానా లేదా. కానీ బిలీవర్ నిత్యత్వపు దృక్పథం విత్ ఇటర్నల్ పర్స్పెక్టివ్ విషయం. ఆ తర్వాత సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వ్యక్తుల పైన సమయాన్ని గడపడం అలవాటు చేసుకోవాలి. టీవీల పైన, మొబైల్ ఫోన్ల పైన, కుక్కల పైన, లేకపోతే ఏదో గేమ్ షోలు చూడడం పైన, రోడ్ల పైన తిరగడం పైన, వీటిపైన ఎక్కువ టైం కాదు, ఇదేం సమయం దానికి ఉంది. కానీ ఎక్కువగా సాధ్యమైనంత వరకు మన టైము పీపుల్తో స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. పీపుల్ తోటి టైం స్పెండ్ చేయాలి, మన ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయాలి, మన పిల్లల కోసం మన టైం స్పెండ్ చేయాలి. ఎస్పెషలీ పురుషులు పీపుల్ పైన టైం స్పెండ్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ పీపుల్ అని అనగానే ఓకే నేను ఎవరితో టైం ఉండొచ్చు, నా ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేసేది కూడా అదే కదా, ఓకే అది కూడా స్పెండింగే అవుతుంది. కానీ దెన్ ప్రయారిటీ ఏంటంటే ఆ వ్యక్తులతో స్పెండ్ చేయడం వలన వాట్ బెనిఫిట్ ఆర్ యూ గెటింగ్. ఒక ప్రొఫెసర్ ఈ మాట అన్నారు నేను చదువుకునే టైంలో. ఆయన ఏమన్నారంటే ఒక కాన్వర్జేషన్ జరుగుతుంటే ఐదర్ నీకన్నా బెనిఫిట్ ఉండాలి లేదా నాకన్నా బెనిఫిట్ ఉండాలి, ఇద్దరికి బెనిఫిట్ లేనప్పుడు కాన్వర్జేషన్ ఎందుకు. నిజమే, సో ఎవరో ఒక బెనిఫిట్ పొందాలి. కానీ మనం చాలా చోట్ల సమయాన్ని గడిపే దగ్గర ఎవరికి ఏం బెనిఫిట్ ఉండదు, ఊరికి టైం వేస్ట్ అవుతా ఉంటుంది అంతే. సో వ్యక్తుల పైన గడపడానికి ప్రయారిటీ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం సమయానికి జవాబుదారులం, వీఆర్ అకౌంటబుల్ టు అవర్ టైం. ఇంత టైం ఏం చేసావు. మన పేరెంట్స్ పొద్దున్నే వెళ్ళి ఈవినింగ్ 1 గంట లేట్ వస్తేనే అడుగుతారే కదా, వైఫ్స్ అడుగుతున్నారే, హస్బెండ్స్ అడుగుతున్నారే, ఏంటి ఇంత టైమా, కూరగాయల కన్నా వెళ్ళి ఇంతసేపా, లేకపోతే ఆడుకోవడానికి వెళ్ళి ఎంతసేపా, లేకపోతే చదువు స్కూల్ కన్నా వెళ్ళి ఎంతసేపా, ఉద్యోగం నుంచి రోజు 6ంటికే వస్తారు ఇంకా లేట్. ఇక్కడ సామాన్యమైన లెవెల్లో డెఫినెట్లీ మనం జవాబుదారులమే. సో లెక్క చెప్పాలి మన సమయానికి. అలాగే
దేవుడు కూడా లెక్క అడుగుతాడు. మన సమయాన్ని మనం ఎట్లా స్పెండ్ చేస్తున్నాం అన్నదాన్ని లెక్క అడుగుతాడు. ఆర్ వి యూజింగ్ ఇట్ వైజ్లీ ఆర్ అన్వైజ్లీ, వర్దిలీ ఆర్ అన్వర్దిలీ, సరిగ్గా వాడుతున్నామా సరిగ్గా వాడట్లేదా? పడుకుని కూడా సమయాన్ని వాడచ్చు కదా, చక్కగా పడుకుని నిద్రపోయి ఉంటారు కొద్దిమంది, మధ్యాహ్నం లెగుస్తారు, వాళ్ళకి సూర్యుడు మధ్యాహ్నం తీస్తాడు అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ సమయాన్ని వాళ్ళు బెస్ట్గా యూజ్ చేస్తున్నారా? దేవుడు వాళ్ళకి సమయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళని అడిగితే ఏం చెప్పాలి? ఓకే, సమయాన్ని గురించి ఆలోచించిన మరి ప్రిన్సిపల్ ఏంటంటే తగినంత విశ్రాంతి తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. మనం యంత్రాలం కాదు ఏ టైంతో సంబంధం లేకుండా పనిచేయడానికి. ఓకే, సో బాడీకి తగినంత రెస్ట్ ఇవ్వాలి. ఎస్పెషలీ దేవుడు డిజైన్ చేశాడు అట్లా. పగలంతా వర్క్ చేసి అలసిపోతాం, ఈవినింగ్ అలసిపోయిన తర్వాత చక్కగా నిద్ర పడుతుంది. ఆ తర్వాత నిద్రపోయి లేచేపటికి నిన్నటి అలసట మనకి అసలు గుర్తు కూడా ఉండదు. ఆ సైకిల్ని దేవుడు క్రియేట్ చేశాడు. ఆ సైకిల్ని మనం బైపాస్ చేయకూడదు, ఆ సైకిల్ని మనం తప్పించకూడదు. అప్పటిదాకా పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నైట్ ఏదో చేసుకుంటా, ఫ్యామిలీ టైం లేకుండా ఏం లేకుండా మొత్తం విశ్రాంతి లేకుండా చేసుకుంటే మన ఆరోగ్యం పాడవుతుంది. దేవుడు ఆ రీతిలో మన టైంని వాడాలని కోరుకోవట్ల. సరైన రెస్ట్ తీసుకోవడం కూడా దేవుని యొక్క ఉద్దేశమే. అందుకనే క్రియేషన్ స్టోరీలోనే మనం చూస్తాం, దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ఆయన అలసిపోయి తీసుకున్నాడా? కాదు. డెఫినెట్లీ మనకి ఎగ్జాంపుల్గా ఉండడం కొరకు, మనకు ఒక ప్రిన్సిపల్ని నేర్పించడం కొరకు బహుశా దేవుడు ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అన్న విషయం స్పెసిఫిక్గా మన కోసం రాశారు. ఓకే, ఆ విశ్రాంతి అవసరం అన్న విషయం కార్పొరేట్ కల్చర్ కూడా అర్థమైంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, కార్పొరేట్ కల్చరే కాదు, మీరు స్కూల్ తీసుకోండి, కాలేజెస్ తీసుకోండి, కంపెనీస్ తీసుకోండి, ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఇంత వర్క్ చేసినాక ఇంత బ్రేక్, మళ్ళీ ఇంత బ్రేక్, మళ్ళీ ఇంత వర్క్, మళ్ళీ ఇంత బ్రేక్ కదా. మనం డ్యూటీకి వెళ్ళగానే కాసేపు చేసిన తర్వాత టీ బ్రేక్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ కాసేపు చేయగానే లంచ్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ కాసేపు చేసినాక మళ్ళీ ఇంకొక బ్రేక్ ఇస్తారు. ఎందుకు అలా బ్రేక్స్ ఇస్తారు అని అంటే, అలా బ్రేక్స్ ఇవ్వడం వల్ల మనము ఎఫిషియెంట్గా మిగతా టైంలో వర్క్ చేస్తాం. ఓకే, విశ్రాంతి యొక్క అవసరం ఉంది కాబట్టే అలాగూ డిజైన్ చేస్తున్నారు. దాన్ని ప్రపంచం కూడా గుర్తిస్తూ ఉంది. సో మనం కూడా దాన్ని గుర్తుపెట్టుకుని తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఎస్పెషలీ వర్కింగ్ పీపుల్, ఉమెన్ కూడా. మీరు ఫ్యామిలీ కోసం మీరు చాలా చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు నిద్రను త్యాగం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి, కానీ ఎప్పుడు పద్దాకి ఇంకా అదే లైఫ్ సైకిల్ లాగా పెట్టుకోకూడదు. విశ్రాంతికి తగినంత రూమ్ని ఇవ్వాలి. ఆ తర్వాత మన సమయాన్ని బెస్ట్ వే, గుడ్ స్టీవర్డ్స్ వాడే విధానం ఎట్లా వాడచ్చు అని అంటే, ఆత్మీయ విషయాల కొరకు లేదా ఆత్మీయంగా మనల్ని బలపరిచే విషయాల కొరకు మన సమయాన్ని వెచ్చించడం మంచిది. మనం చేసే విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తూ ఓకే నాకు ఇంకా టైం ఉంది, ఏం చేయాలి, నేను డ్యూటీకి వెళ్ళొచ్చాను, నా పిల్లలతో సమయం గడిపే టైం ఉంది, నేను రిక్రియేషన్ టైము లేదా ఎక్సర్సైజ్ టైం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం టైం ఉంది, దీనిలో నేను ఏం చేయాలి? నీ స్పిరిచువల్ లైఫ్ స్ట్రెంగ్తెన్ అవ్వడం కొరకు పనికొచ్చే పనులు చేయాలి. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఓకే నా స్పిరిచువాలిటీని నేను పోషించడం కొరకు, బలపరచడం కొరకు కూడా సమయం కావాలి. సో ఆ సమయాన్ని నేను ఎట్లా చేసుకోవాలి, ఎట్లా దీనికి సమయాన్ని కేటాయించాలి, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఇంప్రూవ్ మై స్పిరిచువాలిటీ, నా ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరచడానికి నేను ఏం చేయాలి అని ఆలోచన చేయాలి. ఆ తర్వాత గుడ్ స్టీవర్డ్స్ అయితే, ఎస్పెషలీ బిలీవర్స్ అయితే, మన టైంలోనికి జొప్పించవలసిన ఇంకొక పని ఏంటనంటే, నేను దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఆర్ గ్రేట్ కమిషన్కి నేను సమయాన్ని కలిగి ఉన్నానా? ఓకే, నేను నా స్కెడ్యూల్లో ఎక్కడైనా ఎప్పుడైనా నేను జనాలకి దేవుని గురించి పరిచయం చేయడానికి కానీ, వాళ్ళకి స్వార్థ ప్రకటన చేయడానికి కానీ, లేదా వాళ్ళని శిష్యులుగా మార్చడానికి కానీ, ఓకే నేను వీళ్ళని మెంటర్ చేయడానికి కానీ ఏమైనా టైం కేటాయిస్తున్నానా? లేదా ర్యాండమ్గా ఏదో వస్తే చూస్తాను లేకపోతే లేదనుకుంటున్నానా? మనం టైం కేటాయించామంటే అది మనకి ఇంపార్టెంట్ అని అర్థం. మనం టైం కేటాయించట్లేదు అని అంటే మనం వాటిని చేయలేము. డిసైపుల్షిప్ అనేది, ఇవాంజలిజం అనేది, స్పిరిచువాలిటీని పెంపొందించుకోవడం కోసం మనం వాడే టైము, ఇవన్నీ కూడా ఈవెన్ రెస్ట్ కోసం మనం తీసే టైం కానీ, ఇవన్నీ ప్రయారిటీస్.
నువ్వు ప్రయారిటైజ్ చేసుకుంటేనే కానీ లేకపోతే చేయలేని విషయాలు ఇవి. కాబట్టి ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఇవి టైంని వాడే విషయంలో బెస్ట్ పాసిబుల్ ఏరియాస్గా మనం చూస్తాం, ఆర్ బెస్ట్ ప్రిన్సిపల్స్గా మనం చూస్తాం. అయితే అసలు ఎట్లా మేనేజ్ చేయాలన్న ప్రాక్టికల్ ఇష్యూస్కి వచ్చేపాటికి ఎట్లా మేనేజ్ చేయాలన్న టైము, ఓకే ఇవన్నీ నాకు చేయాలని ఉంది, ఇలా ఒక పద్ధతి ప్రకారంగా జీవించాలని ఉంది, కానీ టైంని బెస్ట్ వేలో ఎట్లా నేను స్పెండ్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి టైంని అని అంటే, ద బెస్ట్ థింగ్ ఈజ్ టు ప్లాన్. ఓకే, టు హ్యావ్ ఏ ప్లాన్. ప్రణాళిక కలిగి ఉంటే నీ టైంని నువ్వు బెస్ట్గా యూజ్ చేయగలవు. ప్రణాళిక షార్ట్ టర్మ్ ఉండాలా, లాంగ్ టర్మ్ ఉండాలా. ఇక్కడ దీర్ఘకాలికం అని రాశాను. సో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రెండు ప్లాన్స్ ఉండాలి. షార్ట్ టర్మ్ ఏంటనంటే, నేను రేపు నిద్ర లెగుస్తాను, ఇవాళకి అయిపోతుంది కదా మనకి, సో ఈ సెషన్ అయిపోతుంది, బహుశా కొంచెం భోజనం చేసుకుని ఎక్కువ మంది పడుకుంటాం. రేపు పొద్దున్న లేచిన తర్వాత నుంచి మళ్ళీ రేపు పడుకునే వరకు నేను ఏం చేస్తాను, ఏ యాక్టివిటీస్ చేయబోతా ఉన్నాను, ఏ యాక్టివిటీస్కి ఎంత టైం అవుతుంది, నాకు ఎంత టైము ఏ విషయాలపైన కేటాయించిన తర్వాత మిగులుతుంది, లేకపోతే ఏ విషయాలకి నేను ఎంత టైం కేటాయిస్తున్నాను, ఈజ్ ఇట్ వర్ది అని ఎవ్రీ డే ఆలోచన చేయాలి. ఎవ్రీడే ఆలోచన చేయాలి. సో హ్యావింగ్ ఏ ప్లాన్ ఈజ్ ద బెటర్, ఈజ్ ఎ సీక్రెట్ ఫర్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ టైం. అంతే. మీరు ఎన్ని మేనేజ్మెంట్ పుస్తకాలన్నా చదవండి టైం పైన, వాళ్ళందరూ చెప్పేటటువంటిది ఒక్క విషయం డెఫినెట్గా చెప్తారు, అదేంటంటే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేయకుండా ఎవరు కూడా బెటర్గా టైంని మనం మేనేజ్ చేయలేం. మరి ప్లాన్ చేసేటప్పుడు ఏం చేయాలి, మనం ముందు విన్నటువంటి ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మనము ఆ టైంని విభజించుకోవాలి. ప్లాన్లోనికి ఆ వాటిని తీసుకొని రావాలి, రెస్ట్ని తీసుకొని రావాలి, స్పిరిచువల్ లైఫ్ కోసం మనం ఏం చేస్తున్నామో రావాలి, ఆ తర్వాత ఇవాంజలిజం, డిసైపుల్షిప్ గురించి రావాలి. వర్క్ డెఫినెట్లీ ఉంటుంది, మనం ఇంట్లోనే ఉంటాం కానీ కొన్నిసార్లు ఇంటి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలి. సో ఓకే, నేను పీపుల్ పైన టైంని స్పెండ్ చేయాలి. నాకు వర్క్ చేసి వచ్చిన తర్వాత నేను యాక్టివ్గా ఉన్న టైంలో 3 గంటలే ఉందనుకో, ఆ 3 గంటల్లో ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ పీపుల్, నాట్ విత్ electronic items or gadgets or some other thing. Okay, so I want to spend. So ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆ ప్రయారిటీస్ బేసిస్ తోటి ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత నెలలో నేను ఏం సాధించాలి, ఓకే ఈ విషయాలు చేస్తున్నాను, నెలలో ఏం చేయగలను, నెలకు ఒక ప్లాన్. 6 monthsలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, 6 monthsలో నాలో ఏం చేంజెస్ నేను చూడాలనుకుంటున్నాను, ఒక ఆలోచన ఉండాలి. 1 yearలో నేను ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నాను, ఏ ఏరియాస్లో గ్రో అవ్వాలనుకుంటున్నాను, నా టైంని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఓవర్ వెయిట్ ఉన్నారా, మేబీ ఓకే నేను వెయిట్ తగ్గడం కొరకు సర్టన్ థింగ్స్ చేయాలి. ఓకే, మేబీ నేను అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను నా ప్రొఫెషనల్ స్కిల్స్ని, సో మేబీ అక్కడ నేను ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలి, ఏదో కోర్స్ నేర్చుకోవడానికో. ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్కి స్టిక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్కి స్టిక్ అవ్వడం. సో ప్లాన్ ఉండాలి. రెండో విషయం ఏంటంటే ఆ ప్లాన్లో షెడ్యూల్ చేసుకోవాలి టైంని కరెక్ట్గా. ఓకే, ఫ్యామిలీకి ఇంత టైం, వర్క్కి ఇంత టైం, హెల్త్కి ఇంత టైం, డైలీ డివోషన్స్కి ఇంత టైం, నా మీటింగ్స్కి ఇంత టైం, నా రిక్రియేషన్కి ఇంత టైం, ప్రతి దానికి ఇంత టైం అని వేసుకోవాలి. మీలో చాలా మందికి వచ్చే ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, అంత వేసుకుంటామన్నా అది పాటిస్తామా? పాటించాలి, పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఫెయిల్ అయినా సరే మళ్ళీ పాటించాలి. సో చాలా మందికి ఏంటంటే ఈ ప్లాన్ అనేది పేపర్ పైన ఉంటుంది కానీ ఫాలో అవ్వరు. అందుకని మూడోది ఆ స్కెడ్యూల్ని పాటించాలి. యూ షుడ్ స్టిక్ టు ద స్కెడ్యూల్. అందుకే ప్లాన్ చేస్తున్నప్పుడే అవసరమైతే ఒక రోజు కేటాయించి మరీ ప్లాన్ చేసుకోవాలి. ఒక రోజు కేటాయించి, ఒక రోజు దీనికే పెట్టేసి నెలలో ఒక రోజు ఓకే ప్లాన్ కోసమే, వేర్ డు ఐ వాంట్ టు స్పెండ్ టైం. సో మీరు చేస్తే అది మీ పిల్లలకు కూడా వస్తుంది.
స్కెడ్యూల్ని పాటిస్తూ ఉంటే మీ మీ పిల్లలకి కూడా తెలుస్తుంది, వాళ్ళకి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, మీ వైఫ్కి అర్థమవుతుంది, మీ హస్బెండ్కి అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు మీలో వచ్చే చేంజెస్ కూడా చాలా స్పష్టంగా తెలుస్తాయి. ర్యాండమ్గా చేస్తూ ఉంటే లైఫ్ ఎక్కడికి వెళ్ళదండి, అదే సైకిల్ కొనసాగుతూ ఉంటుంది. కానీ మీరు ఇలా షెడ్యూల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎన్ని థింగ్స్ని మీరు ఇన్కార్పొరేట్ చేయొచ్చో మీరే ఆశ్చర్యపోతారు. ఎంత ఎఫెక్టివ్గా మీ టైంని యూజ్ చేయొచ్చో మీరే ఆశ్చర్యపోతారు. సో నెక్స్ట్ ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే, సమయాన్ని మంచిగా నిర్వహించుకోవడానికి సమయాన్ని మల్టిప్లై చేసుకోవాలి. అంటే మీరు చేయగలిగిన పని మీరు చేయాలి. మీ ఇంట్లో మీరు చేయకపోయినా ఆ పని వేరే వాళ్ళు చేయగలిగితే వాళ్ళకి డెలిగేట్ చేయాలి. అన్ని పనులు మీరే చేసుకుంటూ ఉంటే మీ టైంని మీరు ఎఫెక్టివ్గా వాడినట్టు కాదు. ఓకే, తర్వాత ప్రపంచంలో అన్ని విషయాలు మనం చేయలేము కాబట్టి ప్రయారిటైజ్ చేసుకుని ఇంపార్టెంట్ వాటిని చేయాలి, అన్ఇంపార్టెంట్ వాటికి నో చెప్పాలి. మొహమాటం లేకుండా ఇది నా వల్ల కాదు, నేను చేయలేను. ఓకే, ఆ తర్వాత ఎఫెక్టివ్ మేనేజ్మెంట్కి ఉపయోగపడేది ఇంకోటి ఏంటంటే, నేను రోజులో ఇంత టైం ఉంది, ఆ రోజులో టైం వేస్ట్ అవుతున్న టైం ఏంటి, ఏ టైమ్స్లో నేను ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాను, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇదివరకు ఆలోచన చేస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను నా ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే ఇంచుమించుగా 45 minutes పడుతుంది. 45 to 1 hour ఉండేటటువంటి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని. సో 1 hour లేదా 45 minutes నుంచి 1 hour అంత టైం, అంత సిగ్నిఫికెంట్ టైం ఏం జరుగుతుంది అంటే, నేను డ్రైవింగ్ చేసుకుంటా దిక్కులు చూసుకుంటా వెళ్ళడమే, ఏదో ఫోన్ వస్తే మాట్లాడటమో లేదా ఏదో అట్లా వెళ్ళిపోవడమే అంతే. సో నాకు ఈ అవగాహన వచ్చిన తర్వాత అనుకున్నాను, ఓకే, ఐ హ్యావ్ 1 hour డ్యూరింగ్ మై ట్రావెల్. మళ్ళీ అలాగే వచ్చేటప్పుడు 1 hour, నేను ఏం చేయాలి 2 hours? సో ఐ స్టార్టెడ్ టు ప్లాన్ ఫర్ దోస్ 2 hours. ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు యూస్ ద టైం? ఎందుకంటే ఆ టైంలో నేను ఒక్కడే ఉంటాను. సో ఆ టైంలో ఇంకా ఏదో చేయడానికి కుదరదు, ఇంకేదో నేను ఎవరి దగ్గర ఉండడానికో ఇంకేదో షెడ్యూల్ చేసుకోవడానికి కుదరదు. ద టైం విల్ బి వేస్టెడ్ ఇఫ్ ఐ డోంట్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. సో అలాంటి టైమ్స్ని ఐడెంటిఫై చేసుకుని నేను సర్మన్స్ వినడమో, క్లాసెస్ వినడమో అలాంటివి చేస్తాను. తర్వాత ట్రాఫిక్, హైదరాబాద్ ట్రాఫిక్ ఒక్కొక్కసారి మరీ దారుణంగా ఉంటుంది, అరగంట అట్లా వేస్ట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. సో దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తూ ఉండి ఏంటి బెస్ట్ అని అంటే, ట్రాఫిక్ ఏ టైంలో పెరుగుతుందో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన వచ్చేస్తుంది. మీరు ఒకవేళ ఎంప్లాయీస్ అయినా, స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా, ఏ టైంలో ట్రాఫిక్ ఉంటుంది ఏ టైంలో ఉండదు అనేది ఒక అంచనా ఉంటుంది, తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఆ టైంని అవాయిడ్ చేయాలి కుదిరితే. అందరికీ కుదరదు, కుదిరితే అవాయిడ్ చేయాలి. ఆ టైంని అవాయిడ్ చేస్తే ఏమవుతుంది, ఆ స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది, ఆ ట్రాఫిక్లో వేస్ట్ అయ్యే టైం అంతా తగ్గిపోతుంది. అండ్ దెన్ వర్క్. ఇంట్లో ఉన్నప్పుడు మీ పిల్లల పైన, ఇంట్లో ఉన్న స్పౌస్ పైన టైం పెట్టడానికి చూడాలి. ఒకవేళ ఇంట్లో కూడా వర్క్ చేయాలి అని అనుకుంటే, వాళ్ళు యాక్టివ్గా మీ టైంని కోరుకునేటప్పుడు కాకుండా వేరే టైమ్స్లో వర్క్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ఆర్ స్టాన్లీ గారు ఒక మాట అన్నారు, మీకు తెలిసేమో. ఆర్ స్టాన్లీ గారు బ్లెస్సింగ్ గిఫ్ట్ మిషన్ సంస్థ ఫౌండర్. ఆయన ఒకసారి ఈ మాట అన్నారు, వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంట, వీళ్ళు భార్య భర్తలుగా టైం గడపడానికి కుదిరేది కాదంట ఎక్కువగా. సో కుదరట్లేదు అంటే 1-on-1 వాళ్ళిద్దరే మాట్లాడుకోవడానికి టైం కుదరట్లేదు అని ఆలోచించి వాళ్ళిద్దరు ఏం చేశారంటే తెలుసా, ఓకే, పిల్లలు 7 లెగుస్తున్నారు లేదా 6 లెగుస్తున్నారు. సో పిల్లలు లెగడానికన్నా 1 గంట ముందు లేచి వాళ్ళు చక్కగా కాఫీలు రెడీ చేసుకొని కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు అంట. సో దే వాంట్ టు స్పెండ్ టైం టుగెదర్. కాబట్టి ఏ టైం అయితే బాగుంటుంది ఆ టైంని తీసి ఆ టైం గురించి ఆలోచన చేసి, సో యూ విల్ బి ఇంటెన్షనల్ అబౌట్ స్పెండింగ్ టైం వెన్ యూ ప్రయారిటైజ్ దెమ్. మీకు ఏది ప్రాధాన్యం అని అనుకుంటారు, ఇది చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో అని అనుకున్నారు అనుకోండి, దాని గురించి మీరు ఆలోచన చేసినప్పుడు మీరు డెఫినెట్లీ దాన్ని మీ టైం షెడ్యూల్లోనికి తీసుకొని రాగలరు. అలా రప్పించడానికి
మీ స్కెడ్యూల్లో ఉన్నటువంటి టైం ఫ్రేమ్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే అది కుదురుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చాలా ఎక్సైటింగ్ విషయం ఏంటి, టైంని వేస్ట్ చేయడానికి మనం మంచి స్టివర్డ్స్గా టైం విషయంలో ఉండనీయకుండా చేసేవి ఏంటి అని అంటే, ఎక్కువ మంది ఎస్పెషలీ యవనస్తుల్లో ఉన్నటువంటి టైం వేస్టింగ్ హ్యాబిట్ ఏంటి అని అంటే స్లీపింగ్. దే స్లీప్ మోర్ దెన్ ద రిక్వైర్డ్. 6 to 8 hours అంటారు. 6 to 8 hours పడుకుని చాలు, మిగతా టైంని ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా వాడాలి. మనోళ్ళు 10 to 12 hours పడుకుంటున్నారు. మీరు లెక్క పెట్టి చూసుకోండి. ఇంకా కొద్దిమంది ఇంకా అసలు కొన్ని టైమ్స్లో అయితే ఇంకా 12 కూడా దాటిపోతూ ఉంటుంది. 12 to 14 hours వెళ్ళిపోతూ ఉంటుంది స్లీప్. హాలిడే వచ్చిందంటే హాలిడే నిద్ర కోసమే వచ్చింది అన్నట్టు పడుకుంటారు కొద్దిమంది, డే అంతా పడుకుంటారు కొద్దిమంది. సో నో, మన ఏమంటారు, యాక్టివ్ టైంని మనం నిద్రలో గడపడం చాలా బాధాకరమైన విషయం. నిద్ర సరిపడా నిద్రపోవాలి. ఆ తర్వాత మిగతా టైం అంతా యాక్టివ్గా ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా గడపాలి. ఆ తర్వాత టీవీ చూడడం, ఇంటర్నెట్ వాడడం అంటే మైండ్లెస్గా వాడడం. ఇప్పుడు నేను ఇంటర్నెట్ వాడతాను, నేను కూడా సర్టన్ థింగ్స్ చూడడానికి టైం కేటాయిస్తాను. అందరం తప్పదు, ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో అవి చేయాల్సిందే. కానీ ఒక్కొక్కసారి పరిస్థితి ఏంటి అని అంటే, నేను కూడా దీనికి అతీతున్నేం కాదు. ఒక్కొక్కసారి ఫోన్ తీసుకుని వాడుతూ ఉంటే ఏదో నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిందని ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఆ నోటిఫికేషన్ చూసేసిన తర్వాత ఇంకేదో నా దృష్టిని ఆకర్షిస్తుంది. అది చూసుకుంటా. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే షార్ట్ వీడియో క్లిప్పింగ్స్ సజెషన్స్ వచ్చేస్తున్నాయి. ఇక యూట్యూబ్ అయితే లెక్కే లేదు, ఇక అదొక సాగరం యూట్యూబ్ వీడియోస్ తోటి. ఇంకా అట్లా అది చూసుకుంటే వెళ్ళిపోతూ ఉన్నాము. మైండ్లెస్గా ఎంత టైం పెడుతున్నాము, ఏం చేస్తున్నామో ఆలోచన లేదు. ఓన్లీ మనకు వచ్చిన దానికోసం మనం ఫోన్ని వాడడం, ఇంటర్నెట్ వాడడం. ఓకే, నాకు ఈమెయిల్ వచ్చింది, ఈమెయిల్కి రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే నాకు ఎవరో వాట్సాప్లో టెక్స్ట్ చేశారు, నేను రెస్పాండ్ అవ్వాలి. ఓన్లీ అంతవరకే వాడితే పర్వాలేదు, కానీ అంతవరకు వాడనివ్వవు అవి ఏం చేస్తాయంటే మన ఖాళీ టైం మొత్తాన్ని దానిపైన వాడేలా చేస్తున్నాయి. సో మీరు గమనించే ఉంటారు, జనాలు ఇప్పుడు అత్యధికమైన టైం స్పెండ్ చేస్తుంది దేంతో అంటే గ్యాడ్జెట్స్ తోటే. వాళ్ళు నడుస్తున్న గ్యాడ్జెటే, నుంచున్న గ్యాడ్జెటే, వెయిట్ చేస్తున్న గ్యాడ్జెటే, వాళ్ళు వర్క్ చేసేటప్పుడు కూడా అవకాశం దొరికితే గ్యాడ్జెటే. అన్ని టైమ్స్లో దే ఆర్ ఫిల్లింగ్ దేర్ మైండ్స్ విత్ ఇంటర్నెట్ and they are spoiling their creative ability of their minds. So దాన్ని అరికట్టాలా, మన పిల్లలకి కూడా నేర్పించాలా, టైం పెట్టాలా. ఇంటర్నెట్ను ఈ టైం నుంచి ఈ టైం వరకు వాడు. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు అవాయిడ్ దీస్ థింగ్స్ అంటే టైం పెట్టడమే. ఓకే, పిల్లల్ని మీరు ఏం టీవీ చూడొద్దు, ఇంటర్నెట్ వాడొద్దు అంటే వినరు. మీరు ఒక 2 రోజులు కష్టంగా ఉంచవచ్చు, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. వాట్ ఈస్ ద బెస్ట్ వే అంటే, ఇదిగో ఈ టైం నుంచి ఈ టైం వరకు ನೀವು టీవీ చూడొచ్చు, ఈ ప్రోగ్రామ్ చూడొచ్చు, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంటర్నెట్ వాడచ్చు, ఆ టైంలో నువ్వు ఇది చేయొచ్చు, ఆ టైం తర్వాత నువ్వు వాడకూడదు. ఆ డిసిప్లిన్ వాళ్ళకి అలవాటు చేస్తే మనం కూడా దానికి స్టిక్ ఆన్ అయితే మనం లైఫ్లో చాలా టైంని సేవ్ చేయగలం. ఆ తర్వాత స్నేహితులతో టైం గడపండి. అసలు ఊరికే ఫోన్ చేసినా, వెళ్ళి కలిసినా, రోడ్ పైన ఉన్నా కూడా ఎంత టైం ఉంటారో ఒక టైంకి లెక్క పత్రం ఉండదు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేపాటికి ఎస్ గడపచ్చు, ఒక మంచి టైం పెట్టుకోండి, గడపండి. కానీ అంటే ఇంకా అసలు ఇంకొక విషయాన్ని ఆలోచించకుండా అత్యంత ఎక్కువ సమయాన్ని మనం ఊరికే రోడ్ పైన ఫ్రెండ్స్తో చిట్చాట్ చేసుకుంటూ గడిపితే ఇట్ డజంట్ సర్వ్ పర్పస్. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ స్టివర్డ్షిప్. ఆ తర్వాత టైం వేస్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ అన్ప్లాన్ టైమ్స్ ఆఫ్ ది డే. ఈ సమయాల్లో కొంచెం టైం దొరుకుతూ ఉంటుంది. ఆ టైంలో మనము ఏం చేయాలో ముందే ప్లాన్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే అంటే ఊరికే మీ ఎంకరేజ్మెంట్ కోసం చెప్తున్నా, ఈ టాపిక్ కాబట్టి లేకపోతే చెప్పేవాడిని కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఐ క్యారీ ఏ బుక్ విత్ మీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది నాకు అనవసరం, నేను బుక్ తీసుకెళ్తాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినాక ఎవరైనా కలవాలనుకోండి, వాళ్ళు 15 నిమిషాలు లేట్ వస్తే నేను 15 నిమిషాలు లేట్ అయింది కదా అని బాధపడుతూ వాళ్ళ కోసం వెయిట్ చేయడము అలాంటిది ఏమి ఉండదు. నేను చక్కగా కూర్చుని నా పని నేను చేస్తాను. సో అవతల వాళ్ళు నా టైం వేస్ట్ చేసే ప్రసక్తే లేదు.
అది ఎక్కడైనా సరే. ఓకే, వాళ్ళు లేట్ వచ్చారు, లేట్ వస్తున్నారు, వాళ్ళు వచ్చే వరకు ఐఎమ్ ఎంగేజ్, ఐ డూ సంథింగ్, ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ విత్ సంథింగ్. సో అన్‌ప్లాన్డ్ టైమ్స్‌లో అలాంటి ఆపర్చునిటీస్ చాలా రావడానికి అవకాశం ఉంది రోజులో. అప్పుడు వాటి కోసం రెడీగా ఉండాలి. మీరు చదువుకుంటారా, కాల్ చేస్తారా, లేకపోతే ఏదైనా రాస్తారా, దేన్నైనా వింటారా, ఆలోచించాలి. మీరు ఆలోచించి ఓకే రేపు నాకు ఏదైనా టైం దొరికితే ఆ టైంలో ఇది చేయాలి అని మీరు అనుకుంటే టైం దొరుకుతుంది, ఫట్టని చేస్తారు. కానీ ఆ ఆలోచనే లేకపోతే ఆ టైం వేస్ట్ అవుతుంది. సో అలాంటి టైం వేస్టర్స్ అన్‌ప్లాన్డ్ టైమ్స్ డేలో చాలా ఉంటాయి. సో బహుశా టైంని గురించి ఆలోచన చేసినప్పుడు ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ధనాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాక్యం ఏమని చెప్తుందంటే, సామెతల గ్రంథం 3:9లో నీ రాబడి అంతట్లో ప్రతిఫలాన్ని ఇచ్చి నీ ఆస్తిలో భాగాన్ని చేయబోవని కనపరచు. అంటే నీకు వచ్చే దాంట్లో భాగం ఇచ్చి దేవుని కనపరచొచ్చు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే మన ధనాన్ని వాడే విధానంలో మనం దేవుని కనపరచొచ్చు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకిచ్చిన ధనాన్ని జాగ్రత్తగా వాడాలని కోరుకుంటున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినా సరే, ఇంకా చాలా ఉపమానాలు యేసు ప్రభు చెప్పాడు. ధనం చుట్టూనే తిరుగుతాయి చాలా ఉపమానాలు. అన్నిట్లో కూడా ఆయన చెప్పేది ఏంటంటే లెక్క. నీకు ఇవ్వబడిన దానికి నువ్వు లెక్క చెప్పాలి. నేను నా ఇష్టం వచ్చినట్టుగా నేను నా ప్లెజర్స్ని పెంచి పోషించడం కొరకు వాడుకుంటాను అని అంటే కుదరదు. ఆ తర్వాత ఇంకొక మంచి విషయం అపోస్తల కార్యంలో 5:4లో మనం చూస్తే, దేవుడు నువ్వు దీనికే వాడాలి, దానికే వాడాలి, ఇట్లాగే వాడాలి, అట్లాగే వాడాలని చెప్పలా. ఎట్లా వాడాలన్న నిర్ణయం మన చేతికే వదిలేశాడు. ఓకే, ఎంత సంపాదించాలి, ఎంత సంపాదించకూడదు. కానీ ఓవరాల్గా నువ్వు ఏ బేసిస్ పైన ఖర్చు పెడుతున్నావు, నువ్వు నీ మనీని ఎట్లా చూస్తున్నావు, నీ హృదయంలో నీ డబ్బులకి ఏ స్థానం ఉంది అనేదాన్ని దేవుడు చూస్తాడు. సో నువ్వు దీనికి ఇంత ఖర్చు పెట్టాలి, నెలకి ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత భాగం నీకు వస్తే ఇంత ఖర్చు పెట్టాలి. ఎకనామిక్ క్లాసెస్ ఏమి లేవు బైబిల్లో, కానీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇవి ఎట్లా ఖర్చు పెట్టడం దేవునికి మహిమ వస్తుంది, ఎట్లా ఖర్చు పెట్టడం బెస్ట్ వే అనేది డెఫినెట్లీ ఉంది. టైథింగ్ అనేది క్రిస్టియన్స్ ఇవ్వచ్చా లేదా అనేది ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. టైథింగ్ ఈ క్రిస్టియన్స్ ఇవ్వచ్చా లేదా, కొత్త నిబంధనలో ఉన్నదా లేదా అని కొద్దిమంది వాదిస్తూ లేదు అని అంటారు. అఫ్ కోర్స్ టైత్ ఇవ్వాలన్నట్టుగా లేకపోయినా కానీ న్యూ టెస్ట్మెంట్లో చాలా క్లియర్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఇవ్వాలి. దేవుని పరిచర్యకు మనం ఇచ్చేటటువంటి స్వభావం కలిగిన వారమై ఉండాలి. ఎంత ఇస్తున్నాం అన్నది మనం వర్ధిల్లిన కొలది ఇవ్వాలి అని వాక్యం చెప్తుంది. నువ్వు ఎంత వర్ధిల్లితే అంత నీ ఎబిలిటీని బట్టి నువ్వు ఇవ్వు. సో వాళ్ళు ఎంత ఇచ్చారు కాబట్టి నువ్వు అంత ఇవ్వాలని ఏం లేదు. సో ఇవ్వడం అన్న ప్రిన్సిపల్ ఇంపార్టెంట్. నేను దశమ భాగం ఇస్తున్నానా లేదా అనేది కాదు, నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వు ఇవ్వాలి అనేది మనం చూస్తున్నాం. సో డబ్బులు దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి మనకి ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నాయి. మనీ మంచిదా చెడ్డదా అని అంటే, మనీ మంచిదా చెడ్డదా అన్నది దాన్ని వాడే వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ డబ్బుల్లో మంచి చెడు ఏమీ ఉండదు. ఒక చాకు మంచిదా చెడ్డదా అంటే అది ఆపరేషన్ చేయడానికి వాడితే మంచిదే, అది వేరే వేరే పనులకి వాడితే డేంజర్. సో అట్లనే డబ్బులు కూడా అది మంచిగా వాడితే మంచే, చెడుగా వాడితే చెడే. కానీ డబ్బుల్లో ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, ఇట్ గివ్స్ అస్ ఆపర్చునిటీ టు బ్లెస్ అదర్స్. వేరే వాళ్ళకి సహకారంగా ఉండడానికి అది ఉపయోగపడుతుంది. సో 2 ప్రిన్సిపల్స్ మాత్రమే నేను గుర్తు చేస్తాను. ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ప్రపంచం ఏమంటదంటే మనం సాధ్యమైనంత సంపాదించి జాగ్రత్తగా పెట్టుకోవాలి అని. వాక్యం ఏమంటదంటే మనం సంపాదించిన దాన్ని జనరస్గా ఖర్చు పెట్టాలి. ఓకే, కేవలం మనపైనే మనం ఖర్చు పెట్టుకోవడం కాదు. ఆ తర్వాత మనం గమనించేటటువంటి మరి ఒక విషయం ఏంటంటే, వాక్యం నీకు వచ్చిన డబ్బులను వచ్చినంతగా నువ్వు లావిష్గా బ్రతకమని చెప్పట్లా. ఓకే, లావిష్గా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకమని అట్లా, కంటెంట్మెంట్తో బ్రతకమని అంటుంది. నీకు ఎంత వచ్చినా సరే కంటెంట్మెంట్ తోటి నీకు అవసరమైన నీడ్స్ని మీట్ చేసుకుంటూ కేర్ఫుల్గా
కంటెంట్మెంట్తో బ్రతకమని వాక్యం చెప్తుంది. కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో అంటే గ్రీడీనెస్, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలనుకున్నట్టు వచ్చినట్టు దోసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి ప్రపంచంలో దేవుడు మనీ విషయంలో విశ్వాసులకి చెప్పేది ఏంటంటే కంటెంట్మెంట్ తోటి ఉండండి. మీకు వచ్చిన దాంతో తృప్తి కలిగి జీవించడం నేర్చుకోండి. ఎక్కడ తృప్తి ఉండదో అక్కడ డబ్బులు వెనకాల పరిగెత్తడం, ఆ డబ్బులను ఆర్జించడం కొరకు, ధనార్జన కొరకు లేనిపోని దారిలోకి వెళ్ళడం, లేనిపోని విషయాలు చేయడం, అది పాపానికి కారణం అవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. లోకం అంటుంది నీకు వచ్చింది దాంతో తృప్తి కాదు, నువ్వు ఇంకా ఇంకా సంపాదించాలి. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఉన్నదాంతో తృప్తిగా బ్రతకడం నేర్చుకో. అలా అని సంపాదించద్దు, సంపాదించు, కానీ ఇంకా నీకు ఎంత వచ్చినా సరే దాంతో తృప్తిగా నువ్వు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఆ తర్వాత నీకు డబ్బుల పైన ఆశ ఉందా లేదా అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే నువ్వు స్పెండ్ చేసే విధానం. కేవలం నీ పైన నువ్వు స్పెండ్ చేసుకుంటున్నావంటే యు ఆర్ బౌండ్ టు మనీ. డబ్బు నిన్ను ఏలుతుంది కాబట్టి నువ్వు వేరే వాళ్ళ పైన స్పెండ్ చేయలేవు. నేను అనుకుంటాను థర్మామీటర్ జ్వరాన్ని చెక్ చేయడానికి ఉపయోగపడినట్టు మన హార్ట్ డబ్బులతోటి ముడిపడి ఉందా లేదా, డబ్బులకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది మన హార్ట్ అనేది ఎక్కడ తెలుస్తుందో తెలుసా? మన గివింగ్. మనం ఇచ్చేటప్పుడు, వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మన మనస్తత్వాన్ని బట్టి మన మనసు డబ్బుల మీద ఉందా లేదా అన్న విషయం డెఫినెట్లీ బయట పడుతుంది. ఆ తర్వాత డబ్బులను జాగ్రత్తగా వినియోగించాలి, ప్రాఫిటబుల్గా ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ పెడితే ఎక్కువ మనీ వస్తుంది, జాగ్రత్తగా ఈ నా వనరులను వినియోగించడం ఏంటి అనేది మనం చూడాలి. డెఫినెట్లీ ప్రాఫిటబుల్గా ఇన్వెస్ట్ చేయాలి. మినిస్ట్రీకి ఇవ్వాలి, మినిస్ట్రీకి మీరు వర్ధిల్ని కొలది ఇవ్వాలి. మినిస్ట్రీకి ఎందుకు ఇస్తామంటే దేవుడు మనకి సామర్థ్యాన్ని కలుగు చేస్తున్నాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా దేవుడికి ఇస్తాం, అంతే. ఓకే, మళ్ళీ దేవుడు ఆశ్చర్యంగా మనం ఇచ్చేదానికి తిరిగి ఆయన రివార్డ్ ఇచ్చే గొప్ప హృదయం కలిగిన వాడు. నువ్వు ఎంత ఇస్తావో దానికి రివార్డ్ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఈ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనీ గురించి ఆలోచించినప్పుడు లవ్ ఫర్ మనీ కెన్ డెస్ట్రాయ్ us. డబ్బుల్ని ప్రేమిస్తూ డబ్బులు 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 వెనకాల పరిగెడుతూ వెళ్తే డబ్బులు చివరికి మనల్ని నాశనానికి నడిపించే అవకాశం ఉంది, నాశనానికి నడిపించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే డబ్బులు యావలో పడిపోయి దేవుని పక్కన పెట్టేసి, వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం డబ్బులు సంపాదించడం కోసమే ఆలోచన చేసినప్పుడు అడ్డదారిలో, తప్పుడు దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్నయ్య సఫీరాలు చేసిన తప్పు ఏంటి అని అంటే వాళ్ళు డబ్బులు కొంచెం ఉంచుకుందామని అనుకుంటే వచ్చి మేము కొంచెం ఉంచుకుందాం అనుకుంటున్నాం, కొంచెం ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అంటే సరిపోతుంది. కానీ వాళ్ళకి మనసులో ఎట్లా ఉందంటే డబ్బులు కావాలి, కానీ జనాలందరూ మేము డబ్బులు అన్ని ఇచ్చేసాం అనుకోవాలి, జనాల దృష్టిలో ఇచ్చేసాం అనుకోవాలి. కానీ మేము మాత్రం ఏంటి అని అంటే వాళ్ళకి ధనం పైన ఉన్నటువంటి ఆశ అలాగే వాళ్ళని అబద్ధం ఆడేలా చేసింది, మోసం చేసేలా చేసింది. సో అలాగూ చేయడానికి అవకాశం ఉంది డబ్బులతోటి. అందుకే డబ్బుల విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఆ తర్వాత ఇందాక ఆల్రెడీ మనం స్టీవర్డ్షిప్ గురించి ఆలోచన చేసినప్పుడు రివార్డ్ దేవుడు ఇస్తాడు. మన డబ్బులు కరెక్ట్గా మనం చేసిన పనికి రివార్డు ఈ లోకంలో ఎవరూ ఇవ్వలేరు, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. సామెతల గ్రంథం 10:22లో చాలా చక్కని మాట ఉంటుంది, నేను చదువుతాను చూడండి. సామెతల గ్రంథం 10:22. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టార్జితం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వు డబ్బులు సంపాదించగలవు, కానీ అది అనుభవించడం అన్నది బహుశా మన చేతిలో లేదు. అది దేవుని ఆశీర్వాదం. మనకన్నా చాలా సంపాదించే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు అనుభవించట్లేదు దాన్ని. ఓకే, యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యము అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మనం సంపాదించుకోలేము. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎర్నింగ్ మనీ అండ్ బీయింగ్ బ్లెస్డ్ బై గాడ్. సో ఎర్నింగ్ మనీతోటే మనం బ్లెస్ అవుతున్నాము అని అంటే ఎక్కువ డబ్బులు వచ్చే కొందికి ఎక్కువ ఆశీర్వాదం రావాలి, కానీ అది కాదు. దేవుని ఆశీర్వాదం ఏంటంటే నీకు డబ్బులు ఎంత వచ్చినా సరే ఉంటుంది, నీకు తక్కువ లోకల్ స్టాండర్డ్స్లో తక్కువ మనీ వచ్చినా దేవుడి ఆశీర్వాదం నీకు ఉంటుంది, నువ్వు తృప్తిగానే ఉంటావు.
ఓకే. నీకు ఒకవేళ దేవుని ఆశీర్వాదం లేదు, నువ్వు నీ డబ్బులు వెనకాల నువ్వు పరిగెడతావు అంటే నీకు డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, కానీ దేవుని ఆశీర్వాదం ఉండదు, తృప్తి ఉండదు. సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టార్జితం వలన ఎక్కువ అయ్యే అవకాశమే లేదు. సో దానికోసం మనం పాటుపడాలి. లోకానికి ఆ ప్రిన్సిపల్ తెలియదు కాబట్టి మేమే సంపాదించాలనుకుని డబ్బులు వెనకాల పరిగెడతా ఉన్నారు. నువ్వు దేవునికి భయపడుతూ జాగ్రత్త బతుకుతూ దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీస్ వాడుకుంటే డబ్బులు నీ వెనకాల వస్తాయి. దేవుడు ఆశీర్వదించడానికి కాదు, డబ్బులు ఇవ్వడానికి కాదు, డబ్బులు ఇస్తాడు ఆయన. నువ్వు డబ్బులు వెనకాల పరిగెత్తడం కాదు, నువ్వు దేవుని చిత్తాన్ని అనుసరించి జాగ్రత్తగా నువ్వు ప్లాన్ చేసుకుని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే నీ వెనకాల డబ్బులు వస్తాయి. వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేయడం నువ్వు నేర్చుకుంటే సరిపోతుంది. ఒక విషయం డబ్బుల విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నో అమౌంట్ ఆఫ్ మనీ కెన్ సాటిస్ఫై ఏ సోల్. ఒక వ్యక్తిని మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే తృప్తిగా ఉంచలేరు. అంటే డబ్బు మనిషిని తృప్తిపరచదు. పాస్కల్ అంటాడు, దెర్ ఈస్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ us which can only be filled by God. అగస్టిన్ అంటాడు తర్వాత, our hearts are restless until they find rest in you. దేవుడే ఆ సాటిస్ఫాక్షన్ కాంపోనెంట్ని ఇవ్వాలి. డబ్బులతో సాటిస్ఫై అవ్వమన్న విషయం సంపాదించిన తర్వాత నాకు డబ్బులు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అని ఆశ్చర్యపోవడం కాదు. ముందే అది మనకు తెలుసు కాబట్టి, వాక్యం చెప్తుంది కాబట్టి, ఓకే డబ్బుల వల్ల నాకు సాటిస్ఫాక్షన్ రాదు, నా పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చలేను, డబ్బులు ఓన్లీ ఒక కాంపోనెంట్ మాత్రమే, నాకు సాటిస్ఫాక్షన్ దేవుడి నుంచి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే డబ్బులే సాటిస్ఫై చేస్తాయి అనుకుని ఇంకా ఎక్కువ జీతం కావాలి, ఇంకా ప్రమోషన్ రావాలి, ఇంకా ఏదో రావాలని ఇంకా ఎక్కువ చేసుకుంటా వెళ్ళిపోతాం. సో ఇది ఒక్కటి నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళ కొరకు ఆర్ స్టాన్లీ గారు చెప్పిన విషయం. ఓకే, పర్సనల్ ఫైనాన్షియల్ ఎథిక్స్ మాత్రం చెప్తాను. మంచి స్టివర్డ్ అయితే కనుక ఫైనాన్సెస్ విషయంలో అన్గాడ్లీ వేస్లో ఎప్పుడూ డబ్బులు సంపాదించకూడదు. ఎందుకంటే అది దేవునికి నచ్చని విషయం, అసహ్యం అని రాస్తుంది. తప్పుడు తూకపు రాళ్ళను వేయడం ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తాం. తప్పుడు తూకాలు వేసి డబ్బులు సంపాదించడం హేయమని అంటాడు. ఇప్పుడు మన అందరం అలాంటి బిజినెస్ చేయట్లా, అంటే తూకం వేసి కూరగాయలు అమ్మట్లేదు కదా. మన పరిధిలో మనం చేసే ఉద్యోగాల్లో మనము ఏ కరప్షన్ చేయడానికి అవకాశం ఉందో ఆ కరప్షన్ చేయడం ఎగ్జాక్ట్లీ దేవునికి దాంతోటే సమానం. దేవుడు అసహించుకుంటాడు. సో లవ్ ఆఫ్ మనీ ఉంటే, డబ్బులు సంపాదించాలన్న యావ ఉంటే, మనం అన్గాడ్లీ వేస్నైనా సరే ఎంచుకుని సంపాదించాలని అనుకుంటాం. సో అది పొరపాటు. ట్యాక్సెస్ ఎగ్గట్టకూడదు, గవర్నమెంట్కి ట్యాక్సెస్ కట్టాలి. ప్రభులు వారు జీవిస్తా ఉన్నప్పుడు ఒకసారి ఆ సందర్భం కూడా మనం చూస్తాం. ట్యాక్స్ కట్టాలా వద్దా అని శిష్యులు అడిగితే, అప్పుడు యాక్చువల్లీ వాళ్ళు వేరే దేశానికి ట్యాక్స్ కడుతున్నారు. రోమా సామ్రాజ్యానికి కింద వీళ్ళు ఒక రాజ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ చెల్లిస్తున్నారు వేరే దేశానికి. వాళ్ళకు కూడా ఇమ్మన్నాడు దేవుడు, మీరు రోమీలు కదా ఇవ్వద్దు, రోమీలకి నష్టం కలిగించండి, వాళ్ళు మిమ్మల్ని క్రూరంగా పాలిస్తున్నారు, మీరు వాళ్ళ కింద బానిసలుగా ఉన్నారు కాబట్టి వద్దనలా. గవర్నమెంట్కి ఇవ్వాల్సిందే, ట్యాక్సెస్ పే చేయాల్సిందే. గవర్నమెంట్ సరిగ్గా వాడట్లేదు, అవన్నీ మనకు అనవసరం. దేవుని వాక్యం చెప్తుంది ఇవ్వమని, ఇవ్వాలంటే. రోమా పత్రిక 13:7 ఉంటుంది. గవర్నమెంట్కి మనం చెల్లించాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్, ఎప్పుడు అప్పు చేసి నేను ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకోకూడదు. ఇన్కమ్ కన్నా ఎప్పుడు మన ఎక్స్పెండిచర్ పెరగకూడదు. ఓకే, మనకి ఎంత వస్తుందో అంతలోనే బ్రతకాలి, అది ఎంత అయినా సరే. అంతకు మించి ₹1 కూడా నేను ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ స్పౌస్కి అర్థమయ్యేలా చెప్పాలి. అది భార్య అయినా భర్త అయినా ఇద్దరు కలిసి కూర్చుని, ఇదిగో మన ఇన్కమ్ ఇంత, మనం ఇంతలోనే బ్రతకాలి, మనం బైక్ కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి, ఏసీ కొనాలి, వాటికి మనకి డబ్బులు సరిపోవు, అయినా సరే ఇన్స్టాల్మెంట్లో తీసుకోవాలని ఆ అవకాశం కొన్నిసార్లు వినియోగించుకోవచ్చేమో, కానీ అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. కానీ జనరల్గా అప్పు చేయకూడదు, మేనేజ్ చేయాలి. ఓకే, ఇన్స్టాల్మెంట్ తోటి కొనే బదులు ముందే ఒక 3 నెలలో 6 నెలలో నెక్స్ట్ సమ్మర్ కోసం మీరు దాచుకుంటూ వచ్చి
జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చి కట్టి తీసుకుంటే ఎంత బాగుంటుంది. సో డెట్ లోన్కి వెళ్ళేటటువంటి పనులు చేయకూడదు. ఎందుకనంటే అది హ్యాబిచ్యుయేట్ అవుతుంది. ఒకసారి లోన్ తీసుకున్నామంటే ఇంకొక లోన్ తీసుకుంటాం, ఇంకో లోన్ తీసుకుంటాం, అది హ్యాబిచ్యుయేట్ అయిపోతాం. నువ్వు ఒకసారి అప్పులోకి వెళ్ళిపోయి ఇంటి ముందుకు ఒకరు వచ్చి నిల్చోవడం చూసామంటే మళ్ళీ ఇంకా అది కామన్ అయిపోద్ది. ఇక అప్పు తీసుకోకుండా మనం ఉండలే. ఎందుకనంటే మనకు వచ్చేదాన్ని మేనేజ్ చేయడంతో మనం తృప్తి చెందట్లా. నెక్స్ట్ మనం మన పిల్లల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి డబ్బుల్ని సేవ్ చేసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. సో డబ్బుల్ని డెఫినెట్లీ ఏమంటారు, సెక్యూర్గా దాచుకోవడం కూడా అవసరం. అన్నీ ఖర్చు పెట్టేసి ఏమంటారు, పాడు చేయకూడదు. కొన్నిటిని మన పిల్లల కోసం భద్రపరచవలసిన అవసరం ఉందని వాక్యంలో కూడా మనం హెచ్చరించబడతా ఉన్నాం. బడ్జెట్ ఉండాలి. మనకి ఎంత వస్తుంది, ఎంత అవుతుంది, దేనికి ఎంత పెడుతున్నాం, ఇంట్లో ఖర్చులకి ఎంత అవుతుంది, మన పర్సనల్గా మనం వేరే వేరే వాటికి ఎంత వాడుతున్నాం, వ్యక్తి ఇండివిజువల్గా భర్త ఎంత వాడుతున్నాడు, వైఫ్ ఎంత వాడుతుంది, పిల్లలకి ఎంత వాడుతున్నారు, నెక్స్ట్ బిల్స్ కట్టవలసిన ఎంత ఉంటున్నాయి నెలకి, అన్నీ అవగాహన ఉండాలి. అంతేగాని అయోమయంగా ఎంత వస్తుంది ఎంత వెళ్తుందో తెలియకుండా దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియకపోతే కొన్నిసార్లు మీరు మీ హార్డ్ ఎర్న్ మనీ అనవసరమైన విషయాలకి, పనికిరాని విషయాలకి ఖర్చు పెడతారు. అందుకే బడ్జెట్ వేసుకుంటే దానికి మీరు స్టిక్ అయి ఉంటే అవన్నీ కూడా దానిలోకి వస్తాయి. ఓకే, దీనికి ఖర్చు పెడుతున్నాం. నేను లాస్ట్ మంత్ బడ్జెట్ని చూస్తా ఉంటే నాకు బహుశా మేము కరెంట్ బిల్లు మాకు ఎక్కువ వచ్చింది అనిపించింది. మాకు యూజువల్గా వచ్చేదానికన్నా ఎక్కువ వచ్చింది. ఎందుకు ఎక్కువ వచ్చింది? ఒకటి సమ్మర్ అయి ఉండొచ్చు, ఏదో ఓకే, మేబీ వెనక్కి ఆలోచించుకుంటే నాకు అనిపించింది ఒక విషయం ఏంటంటే, మా వాళ్ళు ఫ్యాన్లు లైట్లు వేసేసి ఒక రూమ్లో వేసేసి వెళ్ళిపోతున్నారు కొన్నిసార్లు. సో అది గంట అవుతుందో 2 గంటలు అవుతుందో మళ్ళీ ఎవరో చూసేవారంటే బట్టలు తిరుగుతున్నాయి. సో బహుశా ఎసెన్షియల్వి కాకపోయినా అలాంటివి నేను కట్ చేయొచ్చు. సో ఓకే, బిల్ ఎక్కువ వచ్చింది కాబట్టి అది గుర్తుంటుంది ఇప్పుడు నాకు. సో ఓకే, ఏ రూమ్లో అయినా ఎక్కడైనా ఏసి ఉన్నాయా, అన్వాంటెడ్గా ఏసి ఉంచారా, ఐ కెన్ టెల్ మై వైఫ్ ఆర్ మై చిల్డ్రన్, ఇక్కడ మనం కేర్ఫుల్ ఉండాలి, ఇదిగో ఎక్కువ వచ్చింది, బహుశా మనం మిస్యూజ్ చేస్తున్నాం. యూస్ఫుల్ ప్రాపర్ యూజ్ చేసి వచ్చింది నో ప్రాబ్లం, ప్రాపర్గా యూజ్ చేయకుండా వచ్చింది దెన్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, సో బడ్జెట్ ఉంటే ఆ తేడా తెలుస్తుంది. డోంట్ లీవ్ ఎక్స్ట్రావగెంట్ లైఫ్. ఓకే, లగ్జరియస్గా బ్రతకడం దేవుని చిత్తం కాదు. వాక్యంలో ఒక విషయం చూస్తే చాలా ప్రాక్టికల్గా అనిపించింది, నన్ను కూడా గుర్తుకుంది. కొన్నిసార్లు ఆ మాట గుర్తు చేసుకుంటాను. సంఘంలో ఉన్న వాళ్ళు మనకన్నా తక్కువ స్థాయిలో లేకపోతే తక్కువ ఇన్కమ్ ఉన్నవాళ్ళు సిగ్గుపడేలాగా, మనల్ని చూసి బాధపడేలాగా మన లైఫ్ స్టైల్ ఎప్పుడు ఉండకూడదు. చర్చ్కి వెళ్ళేటప్పుడు, ఒకవేళ మీరు చర్చ్కి వెళ్తున్నారు అనుకోండి, వెళ్ళేటప్పుడు మీరు వేసుకునే బట్టలు వేసుకునేటప్పుడు ఏం ఆలోచించాలంటే, మా చర్చ్లో బెస్ట్ డ్రెస్ నేనే వేసుకోవాలి, లేకపోతే నేనే అందరికన్నా బాగా కనిపించాలి అనేది కాదు. నేను వేసుకునే డ్రెస్సు మా చర్చ్లో పూరెస్ట్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళు చూసి మేము అలా వేసుకోలేకపోతున్నామే అని బాధపడకూడదు. అది నేనే చెప్పట్లా, వాక్యమే చెప్తుంది, వాక్యంలో ఉంది. పేదవారు మిమ్మల్ని చూసి షేమ్కి గురి, కొరింథీ పత్రికలో ఉంటుంది, షేమ్కి గురి అయ్యేలాగా మీరు చేయకూడదు. భోజనం విషయంలో అక్కడ చెప్తాడు, కొరింథీ పత్రిక 11, మీరు పేదలను అవమానపరుస్తున్నారు అలా చేసి అంటారు. ఫుడ్ గురించి చెప్తాడు అక్కడ. కానీ ఐ థింక్ ద ప్రిన్సిపల్ ఈజ్ డెఫినెట్లీ రెలవెంట్. సో ఇష్టం వచ్చినట్టు నగలు దిగేసి వెళ్తూ ఉంటారు చర్చికి. దానివలన ఏం జరుగుతుంది అని అంటే, అది షో ఆఫ్ కదా, ఒక రకమైన జీవిత డంబం అది. సో దానికి మనం వెళ్ళక్కర్లేదు. మనకన్నా అవసరతలో ఉన్నవారిని చూసి వారికి క్రియేటివ్గా ఎట్లా హెల్ప్ చేయగలమో చూడాలి. నేను హెల్ప్ చేసి బెస్ట్ వేలో ఎట్లా హెల్ప్ చేయగలను, ఒక కుటుంబానికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, బెస్ట్ వే ఏంటి? బహుశా వాళ్ళ ఎడ్యుకేషన్లో నేను ఇన్వెస్ట్ చేయడమేమో. ఓకే, వాళ్ళ భవిష్యత్తులో ఒక మంచి జాబ్ సంపాదిస్తే వాళ్ళకి మన అవసరం ఉండదు కాబట్టి వాళ్ళు జాబ్ సంపాదించే వరకు బహుశా వాళ్ళకి జాబ్ వచ్చే స్కిల్స్ ఏదో డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేయడమో. వాళ్ళ నీడ్స్, బహుశా వాళ్ళకి ఆహారము, వస్త్రాలు, చెప్పులు, స్కూల్ బ్యాగ్లు ఇలాంటివి అవసరమేమో, వాటిని చూద్దాం. నీకు దేవుడు తగినంత ఇచ్చి వేరే వాళ్ళకి సహాయం చేయగలిగే కృపను నువ్వు ఇస్తే నువ్వు
ఆ కళ్ళతో చూడాలి. నేను ఎవరికి సహాయం చేయగలను, నేను ఎవరికి ఉపయోగపడగలను ప్రభా, నా మనసుకు నీడీ పీపుల్ని చూపి ప్రభా. మళ్ళీ ఆర్భాటం హంగులతో కాకుండా నేను ఇచ్చేది నా లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకుండా సీక్రెటివ్గా చేయడానికి చూపించు ప్రభా అని అడగాలి. రీడింగ్ ఎందుకు చేయాలి? రీడింగ్ ఎందుకు చేయాలంటే మన ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ కొరకు, గ్రోత్ కొరకు, స్పిరిచువల్ ఫార్మేషన్ కొరకు రీడింగ్ చేయాలి. బిలీవర్ అయితే స్పిరిచువల్ ఫార్మేషన్ అవసరం. స్పిరిచువల్ ఫార్మేషన్ అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక కీలకమైన వే ఏంటి? నేను స్పిరిచువల్గా ఎందుకు ఎదగట్లేదు బ్రదర్, నేను 10 సంవత్సరాలు అయిపోయింది అయినా కానీ అంటే, బహుశా ఎదగడానికి కావాల్సినటువంటి ఇన్పుట్ మీకు లేదు. మీరు చదవట్లా. చదివితే మీరు గ్రో అవుతారు. మీరు డైలీ డివోషన్స్ తీసుకోవట్లేదు అనుకుంటా, లేదా మీరు మీ ఆధ్యాత్మిక స్థితిని బలపరిచేటటువంటి పుస్తకాలు చదవట్లేదు అనుకుంటా, అందుకనే మీరు ఎదగట్లా. సో రీడింగ్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ స్పిరిచువల్ ఫార్మేషన్. మీ ఆత్మీయ జీవితం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మీరు జ్ఞానవంతులు కావాలనుకుంటున్నారా? అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది. రీడింగ్ చదివితే జ్ఞానవంతులుగా అవుతారు. మీ గురించి, లోకాన్ని గురించి అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? చదవాలి. ఓకే, తర్వాత నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వీటికి ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? చదివితే మీకు ఆన్సర్స్ వస్తాయి. మన తల్లిదండ్రులు, మన ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పలేని విషయాలను పుస్తకాలు మనకు చెప్తాయి. ఓకే, ఒకవేళ మీరు పరిచర్యలో ఉంటే కనుక, పరిచర్య జరగాలి అంటే, మీరు వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలంటే ముందు మీరు నింపబడితే కానీ మీరు అవతల వాళ్ళని నింపలేరు. ఎంటీ కప్ నుంచి మీరు ఏం పోస్తారు అవతల వాళ్ళకి? ఏం పోయలేరు. మీ కప్ ఫిల్ అయితే విజ్డమ్ తోటి, నాలెడ్జ్ తోటి, మీరు రీడింగ్ తోటి మిమ్మల్ని మీరు నింపుకుంటే దాంట్లో నుంచి అవతల వాళ్ళకి మీరు సహాయం చేయగలరు. సో లోకల్లో జరుగుతున్నవి తెలుసుకోవాలన్నా, మీ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలన్నా చదవాల్సిందే. ఓకే, అందుకనే ఈ టీనేజ్ నుంచి ఆ ఎర్లీ 20s వరకు మన టైం, సిగ్నిఫికెంట్ టైం అంతా దేనికి పెడుతున్నాం? చదువుకే. కానీ అక్కడి నుంచి ఆపేస్తాం. ఇక్కడ లైఫ్ లాంగ్ ఒక్కసారి చదువు ఫుల్ స్టాప్ పెడితే ఇంకెవరు చదవట్లా. అలా కాదు, అక్కడి నుంచి కూడా అవసరమైన ఏరియాస్లో రీడింగ్కి మనం టైం కేటాయించాలి. అక్కడి వరకు కండిషన్గా కాలేజెస్, స్కూల్స్ చదవమని ఈ సబ్జెక్ట్స్ పెట్టి ఇవన్నీ చేసి అలవాటు చేశారు. అక్కడి నుంచి అలవాటుని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి నువ్వు ప్లాన్డ్గా, ఓకే నేను ఈ ఏరియాస్లో చదవాలి, ఈ థింగ్స్ చేయాలి అని నీకు నువ్వు డిసైడ్ అవ్వాలి. ఐ థింక్ ఒక సిఎస్ లూయిస్ అనుకుంటా మాట అన్నాడు, బుక్స్ చదవడం ద్వారా ఏం చేస్తామంటే వి గెట్ ఇన్ టు ఫెలోషిప్ విత్ గ్రేట్ మైండ్స్. ఓకే, ఫెలోషిప్ ఓన్లీ మనకి కనిపించి నమస్తే చెప్పిన వాళ్ళే కాదు, పుస్తకాలు రాసిన వాళ్ళతో కూడా మనం సహవాసంలోకి వెళ్ళగలం. నాకు బాగా నచ్చే ఆథర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చదువుతూ ఉంటే నేను వాళ్ళతో సహవాసంలో ఉన్నాను, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్ అపియర్స్ లైక్ యాజ్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ కాన్వర్జేషన్ విత్ దెమ్. సో fellowship with great minds, books like people can have transformational impact. అంటే నేను అన్నం చూసి మారాను, అన్నం చూసి ఇంపాక్ట్ అయ్యానని అంటాను కదా, కొద్దిమంది అంటారు అట్లీస్ట్. అలాగూ నేను ఈ బుక్ చదివి ఇంపాక్ట్ అయ్యానని కూడా చెప్పొచ్చు. అంత ఎఫెక్ట్ బుక్స్ క్రియేట్ చేయగలం. ఆ ఎఫెక్ట్ నేను నా లైఫ్లో నేను అనుభవించాను. నేను బీటెక్ అయ్యే వరకు పెద్ద ఏం చదవాల. ఒకసారి సెమినరీకి వెళ్ళిన తర్వాత, దేవుడు ఆ రుచి చూపించిన తర్వాత, పుస్తకాలు చదవడం మొదలెట్టిన తర్వాత నాలో వచ్చిన చేంజెస్ అమోఘం. అసలు ఎన్ని ఏరియాస్లో చేంజెస్ వచ్చాయో నేను చెప్పలేను. అన్ని చేంజెస్ నాలో రావడానికి కారణం డెఫినెట్లీ రీడింగ్ హ్యాబిట్. దేవుడు రీడింగ్ హ్యాబిట్ని వాడుకుని మన స్పిరిచువల్ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, మనకి విజ్డమ్ ఇస్తాడు, మన లైఫ్ గతులు మారుస్తాడు. సో చదవాలి. ఏం చదవాలి? బైబిల్ చదవాలి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. ఇప్పుడు ఇందాక ఒక బ్రదర్ అడిగారు ఏం చేయాలి తెలియట్లేదు. ఇదిగో జీవిత చరిత్రలు చదవచ్చు, లేదా మీరు చూస్తున్నటువంటి వ్యక్తుల్లో బెస్ట్ వ్యక్తులు కనిపించినప్పుడు వాళ్ళని ప్రభావితం చేసిన పుస్తకాలు ఏంటో కనుక్కుని అవి చదవచ్చు. లేదా మీకు ఏదో ఏరియాలో డెవలప్ అవ్వాలని ఉంది, ఈ విషయం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను కౌన్సిలింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే నేను స్పిరిచువల్ డిసిప్లిన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అట్లా ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది డెఫినెట్లీ ప్రతి మనిషికి. ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో మనం చదవాలి.
ఆ తర్వాత డెఫినెట్లీ మీరు ప్రొఫెషనల్లీ ఏ ఏరియాలో ఎదగాలనుకుంటున్నారో ఆ ఏరియా గురించి చదవాలి. ఓకే. సో ఈ ప్రశ్న చాలా మందికి వచ్చే ప్రశ్న. ఇది చెప్పి నేను ఐ థింక్ వీఆర్ కమింగ్ టు క్లోజ్. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న చదవాలని తెలుసు, చదవడానికి ఈ చదివితే వచ్చేటువంటి ప్రయోజనాలు తెలుసు, కానీ చదవడం చాలా కష్టంగా ఉందన్న అని. ఎస్, అది చాలా కష్టమైన పనే. అందుకనే చాలా మంది చదవరు. కష్టమైన పనే, కానీ దాని యొక్క రిజల్ట్ని దృష్టిలో పెట్టుకుని, చదివితే ఏం జరుగుతుందో దృష్టిలో పెట్టుకుని ఆ కష్టాన్ని భరించడానికి మనం రెడీగా ఉండాలి. నెక్స్ట్, ఆ కష్టము స్టార్టింగ్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ చదవటం జీవితాంతం టఫ్గా ఉండదు. స్టార్టింగ్ స్టేజెస్లో ఫస్ట్ 3 months 6 months మనం చదవడానికి మొదలు పెట్టినప్పుడు, చిన్నపిల్లలు సైకిల్ తొక్కడం మొదలెట్టినప్పుడు ఎట్లా కష్టపడతారో అట్లా కష్టంగా ఉంటుంది. ఆ అర్థం చేసుకోవడము, ఆ టైం పెట్టడము, ఒక పేజే 1 గంట చదివినట్టుగా ఉంటుంది. అవన్నీ స్టార్టింగే. అలవాటు పడే కొద్దికి మనం ఈజీగా చేయగలం. ఇది అలవాటు చేసుకోవాల్సిన పని. రీడింగ్ అలవాటు అవ్వనంత వరకు కష్టంగా ఉంటుంది, అయిన తర్వాత మీరు దాన్ని వదలరు. ఓకే, అందుకనే రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళకి రీడింగ్ ఏదో కష్టమైన పనిలాగా ఉండదు, జాయ్ఫుల్ థింగ్ లాగా ఉంటుంది. సో ఆ అలవాటులోనికి వెళ్ళే వరకు డెఫినెట్లీ కష్టం ఉంటుంది. నేను అనుకుంటాను ఒక 3 నుంచి 6 నెలలు పడుతుంది డెఫినెట్లీ ఒక వ్యక్తి రీడింగ్ హ్యాబిట్ని అలవాటు చేస్తుంది. మేబీ రోజు మీరు మీకు ఇష్టమైన ఆథర్ని ఎవరినో పెట్టుకుని డివోషన్స్, వాళ్ళు రాసిన కథలో ఏవో చదువుతూ ఉండండి. అపార్ట్ ఫ్రమ్ ది బైబుల్ మీకు మెల్లిగా అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఎందుకు నేను చదవలేకపోతున్నాను అని అంటే, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చదవరు కాబట్టి, మన కల్చర్లో అది ఎక్కువగా ప్రివలెంట్ కాదు కాబట్టి మనకు కూడా అది మనం చేసే పని కాదులే అని అనిపిస్తుంది. సో ఈ చివరి స్లైడ్ని నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే, నాకు కష్టంగా ఉందన్న చదవటం. సో ఈ కష్టాన్ని అధిగమించడానికి నేను ఏం చేయాలి అంటే, కొన్ని ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, నేను చదవడం కష్టం కాబట్టి నేను ఏం చేస్తానంటే, చదివే గుంపుతో ఉంటాను. ఎవరో ఒక గుంపుతో, నాకు ఒక అకౌంటబిలిటీ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మేము పుస్తకాలు చదువుతూ ఉంటాం. సో ఆ గుంపు ఆల్రెడీ చదివే గుంపు కాబట్టి నేను వాళ్ళతో కలిస్తే, ఈ వారంలో ఈ చాప్టర్ చదవాలి, సో నెక్స్ట్ టైం ఈ వారంలో కలిసినప్పుడు ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తారు కాబట్టి నేను చదువుతాను. అంటే నాకు చదవాలని ఉన్నా లేకపోయినా గ్రూప్లో ఉన్నాను కాబట్టి నేను చదువుతాను. సో అలాంటి గ్రూప్ ఏదైనా ఉంటే, ఒకరు ఇద్దరు మీరు మీ ఫెలోషిప్లో నుంచి కూడా ఒకరు ఇద్దరు లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే, ఒక గ్రూప్లో ఒక ఇద్దరు చాలు. ఓకే అన్న, ఈ పుస్తకం చాలా ఇంపార్టెంట్ అంటే కదా, ఈ పుస్తకం మనం కలిసి చదువుదామా, చదవడానికి. ఓకే, ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈజీగా కనెక్ట్ అయ్యి అది చేయగలరు కాబట్టి మేబీ యూ కెన్ థింక్ అబౌట్ లైక్ మైండెడ్ పీపుల్. ఓకే, తర్వాత చదవటం. నేను ఈ పుస్తకం చదువుదాం అనుకుంటున్నాను, ప్రతి వారం నన్ను అడగండి చదివానా లేదా అని ఎవరో ఒకరికి చెప్పాలి. స్పౌజెస్ అయితే బెస్ట్. మీ పురుషులు ఉన్నారనుకోండి, మీ భార్యకి ఒకసారి చెప్పండి, నేను ఈ పుస్తకం చదువుదాం అనుకున్నాను, కొంచెం చదువుతున్నానా లేదా అని అడుగు అని. మీరు వద్దని దండం పెట్టే వరకు అడుగుతూనే ఉంటారు వాళ్ళు. ఓకే, సో కానీ అది హెల్ప్ చేస్తుంది. వాళ్ళు అడుగుతారని అయినా మనం చదువుతాం. ప్రతిరోజు సమయాన్ని ప్లాన్లో ఏం చేయాలంటే, ఈ గంట నేను చదవడానికి కదా, నేను చదువుతాను ఏదో టైంలో అని అనుకుంటే ఎప్పటికీ చదవలే. అలా కాదు, నేను ప్రతిరోజు 6 నుంచి 7 వరకు స్పెసిఫిక్గా నేను చదువుతానని అనుకోవాలి. అప్పుడే రీడింగ్ హ్యాబిట్ వస్తుంది. ఓకే, ఆ టైంలో మీరు ఎన్ని పేజీలు చదివారు కాదు, ఆ గంట మీరు పుస్తకంతో ఉన్నారా లేదా అనేది ఆలోచనలో పెట్టుకుని చదవాలి. అంతే. చదవాలనుకున్న పుస్తకాలు ఒక లిస్ట్ చేసుకుంటాం, హెల్ప్ చేస్తుంది. మీకు అర్థం కాకపోయినా చదువుతూనే ఉండాలి. ఇప్పుడు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే, ఈ మధ్య ఆడియో పుస్తకాలు కూడా వచ్చినాయి. మీరు చదవలేకపోతే కనీసం వింటూ కొంచెం దానిపైన ఒక అవగాహన తెచ్చుకుని తర్వాత చదివితే మంచిది. వినడం నేను ప్రోత్సహించట్లేదు, చదవాలి. కానీ స్టార్టింగ్ కష్టంగా ఉంది ఈ రీడింగ్ హ్యాబిట్ రావడానికంటే, బహుశా స్టార్టింగ్లో కొంతకాలం మనం బహుశా అలా చేయొచ్చు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్.